ఓకే అండి. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు రైజ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. బాహుబలి ప్యాక్ లో ఉన్నాం. 12 పుస్తకాల ప్యాక్ లో మనం మొదటి ప్యాక్ లో ఈరోజు బయలుదేరనున్నాము. సో మొదటి పుస్తకంలో మనం ఈరోజు ప్రిపోజిషన్స్ అనేటువంటి ఒక టాపిక్ లో వెళ్ళబోతున్నాం అండి. ఓకే డియర్ స్టూడెంట్స్, కమాన్. ముందుగా కొన్ని విషయాలు మాట్లాడదాం, ఆ తర్వాత క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి అందరూ మాట్లాడే ప్రయత్నం చేయండి. ముందుగా ఎవరో ఒకరు మాట్లాడండి ప్లీజ్. మైక్ ఆన్ చేయండి. ఎవరో ఒకరు మాట్లాడండి. హలో అండి. ఎస్ సార్ ఎవరు మాట్లాడుతున్నారండి? సార్ గణపతి సార్. గణపతి, లక్ష్మణ. ఓకే రైట్. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతానండి, దానికి సమాధానం చెప్పండి, ఆ తర్వాత క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీరు ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నారండి? పెద్దనపల్లి సార్. సరే, తెలుగులో చెప్పండి, ఎందుకంటే మనం తెలుగు మీడియం నుంచి వస్తున్నాం కాబట్టి, లేదా తెలుగు బేస్ చేసుకొని మనం ఇంగ్లీష్లో వెళ్తున్నాం కాబట్టి. ఫస్ట్ మీరు పలానా ఊర్లో నేనున్నాను అని చెప్పాల్సి వచ్చింది, అప్పుడు ఏం చెప్తారండి? నేను పెద్దనపల్లిలో ఉన్నాను. సార్. సరే, ఏదైనా హైదరాబాద్ అని పేరు పెట్టుకుందాంలేండి, ఓకేనా? సో ఓకే నేను సార్. హైదరాబాద్ లో ఉన్నాను సార్ అని చెప్తావు. ఓకే సార్. ఇక్కడ మీరు గమనిస్తే ఇంగ్లీష్ లో చెప్పేటప్పుడు చూడండి, నేను అంటే ఏమంటారండి? ఐ. హైదరాబాద్ లో అంటే ఏమంటారండి? హైదరాబాద్. హైదరాబాద్. ఉన్నాను అంటే ఏమంటారండి? యామ్ అంటారండి. ఇక్కడ చూడండి, ఐ హైదరాబాద్ ఇన్ యామ్ అంటామా అండి జనరల్ గా? ఇది రాంగ్ అని మనకు అర్థమవుతుంది. ఓకే, జస్ట్ ఒకసారి అలా చూడంగానే నేను హైదరాబాద్ లో ఉన్నాను అంటే ఐ హైదరాబాద్ ఇన్ యామ్ అంటే బాగోదు అని అర్థమైంది. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాం? అప్పుడు సెట్టింగ్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ ఏజ్ చెప్పాలి, సెకండ్ ఏజ్ చెప్పాలి, థర్డ్ ఏజ్ చెప్పాలి, ఫోర్త్ ఏం చెప్పాలి, ఈ విధమైనటువంటి సెట్టింగ్స్ అంటారు దీన్ని. ఓకే, 1 ఏమి, 2 ఏమి, 3 ఏమి, 4 ఏమి, వీటిని ఒక సీరియల్ గా ఎలా సెట్ చేయాలి, ఈ విషయాలని మనము ట్రాన్స్లేషన్స్ అంటాం సార్. ఏమంటారండి? ట్రాన్స్లేషన్స్ అంటే ఉన్నది ఉన్నట్టుగా కాదమ్మా. మనం తెలుగుని తెలుగులా అలాగే ఇంగ్లీష్ లో చెప్తానంటే కుదరదమ్మా, ఇంగ్లీష్ ఒప్పుకోదు. కొన్ని తేడాలు చేయాలి, అంటే అటుపక్కది ఇటుపక్కకి, ఇటుపక్కది అటుపక్కకి మార్చడం రావాలి. అర్థమైందమ్మా అందరికి? ఏమండి అందరు ఓకేనా? సో ఇక్కడ ఏమైపోతుంది, మనకున్నటువంటి లక్షణం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చేంజ్ చేసేకపోతాము, అది ఇంగ్లీష్ లో తప్పుగా అయిపోద్ది అనమాట. దాన్నే బట్లర్ ఇంగ్లీష్ అంటారు. అదే కొంచెం సెట్ చేసి క్లియర్ గా రాస్తే ఆ ఇంగ్లీషు పర్ఫెక్ట్ అయిపోద్ది. ఓకే, అయితే ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ చూడండి, నేను అంటే ఐ ఈజీనే కదమ్మా మనకు. ఐ అంటే ఈజీ. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ లో అంటే ఇంగ్లీష్ లో ఏం చెప్పాలమ్మా? ఇప్పుడు నేను అంటే ఐ అని చెప్పారు కదా, హైదరాబాద్ లో ఏమంటారమ్మా? హైదరాబాద్ ఇన్ అంటాం, అంతేనా? అంటే ఏం చేస్తున్నామ్మా అక్కడ? ముందుకు వస్తుంది. ఎందుకు ముందుకు వస్తుందమ్మా అంటే, తెలుగు వర్షన్ ఇంగ్లీష్ లో పోయేసరికి కొన్ని పదాలు రివర్స్ గా వస్తాయి.
ఏమండి అందరూ ఓకేనా? అర్థం చేసుకుంటున్నారా? ఓకే. ఓకే సార్. ఆ ఇక్కడ కొన్ని పదాలు రివర్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు హైదరాబాద్ లో అంటే ఫస్ట్ ఇన్ వస్తది, దాని తర్వాత హైదరాబాద్ వస్తది. ఈ కటింగ్ అంతా ఇలా అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఉన్నాను అంటే యామ్. ఇది ఒక పదం కాబట్టి జల్దీ చెప్పినారు, ఇది ఒక పదం కాబట్టి జల్దీ చెప్పగలిగినారు. కానీ ఈ హైదరాబాద్ అనేది రివర్స్ చెప్పాలి. ఆ నాలెడ్జ్ మనకి ఇప్పుడు అర్థం కావాలి. ఇలాంటి వాటిని మనము ప్రీపోజిషన్స్ అని అంటాం. ఇట్లా రివర్స్ లో ఆడుకునే పదాలు అన్నమాట ఇవి. అర్థమైందమ్మా? ఏమండి అందరూ ఓకేనా? అర్థమైంది. ఓకే ఓకే. అర్థమైందా అందరికి క్లియర్ గా? అంటే రివర్స్ లో ఆడే ఆట ఇది. ఆ రివర్స్ లో ఆడే ఆటను ప్రిపోజిషన్స్ అంటారు. ఇప్పుడు ఒక వాక్యములో నీకు ఐ అంటే జల్దీ చెప్పగలుగుతున్నావు, ఉన్నాను అంటే యామ్ అని ఏదో నోటికి వచ్చింది కరెక్ట్ గా చెప్పగలుగుతున్నాం. కానీ హైదరాబాద్ లో అంటే దీన్ని పర్ఫెక్ట్ గా చెప్పాలంటే మనం ఇప్పుడు ఈ స్టేజ్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకొని ఆ తర్వాత మళ్ళీ ట్రాన్స్లేషన్స్ లో మనం అడుగు వేయడానికి వెళ్తాము. అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం ముందుగా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఏదైతే గడిబిడి ఉందో ఈ లాంగ్వేజ్ స్కిల్స్ లో మనం ఏదైతే గడిబిడిగా టెన్షన్ పడతామో, అర్థం కాదో అలాంటి క్లిష్టమైనటువంటి ఆ విషయాన్ని ముందుగా నేర్చుకోవాలి. మనం ఇంగ్లీష్ లో ప్రారంభించేటప్పుడు అలాంటి కొంచెం జాగ్రత్తలు తీసుకొని అప్పుడు ట్రాన్స్లేషన్ లో దిగితే యూ విల్ బి వెరీ క్లియర్. నౌ గాట్ మై పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్? ఎస్ సార్. అర్థమైందా? సో అందుకని నేను ఇప్పుడు చూపిస్తున్న బొమ్మలు మీకు మీ టెక్స్ట్ బుక్ లో ఆల్రెడీ మా బాహుబలి ప్యాక్ 12 పుస్తకాల ప్యాక్ కొన్నారు కాబట్టి మీకు మొదటి పుస్తకంలో మొత్తం ఫస్ట్ నుంచి చూడండి ప్రిపోజిషన్స్ అని ఉంటది. పేజ్ నెంబర్ కంటెంట్స్ లో మీరు గమనిస్తే మీ బుక్ ఓపెన్ చేసుకోండి, మీ ఎదురుగానే ఓపెన్ చేసుకోండి. ఎక్కడ ఉందమ్మా? పేజ్ నెంబర్ 1 అని మీకు 30 days ఛాలెంజింగ్ కోర్స్ లో ప్రిపోజిషన్స్ వస్తది. విభక్తి ప్రత్యయములు అంటారు. సో నేను ఇప్పుడు మీకు పేజ్ నెంబర్ 3 నుంచి తీసుకుని వెళ్తున్నా. ఇజ్ ఇట్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్? ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు చెప్పండి. ఏమో అందరూ మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి, గడిబిడి చేయకండి, నీట్ గా మాట్లాడండి. అవును సార్ ఓకే, మా క్లియర్ గా ఉంది, పుస్తకం ముందు ఉంది, మేము చూస్తా ఉన్నాము. ఆ పుస్తకంలో మీరు 3వ పేజీ ఇప్పుడు చెప్తున్నారు అంతే, ఇంకేం వద్దు, టెన్షన్ వద్దు. ఎందుకు ఇది చెప్పాలి అనే దానికి నేను ఇంతసేపు మీకు కహాని చెప్పిన. ఎందుకు సార్ ఫస్ట్ ప్రిపోజిషన్స్ నేర్పిస్తున్నారు? ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కదా, ఇది ఎంతో దూరం ఉంది కదా, మాకు నౌన్ చెప్పలే, ప్రొనౌన్ చెప్పలే, ఏమి చెప్పలే, మరి డైరెక్ట్ గా ప్రిపోజిషన్ లోకి వచ్చేస్తున్నారు, ఏంటి సార్ మీ కథ, ఇదేం ఇంగ్లీష్ సార్ అని మీలో డౌట్ ఎవరికైనా ఉంటే ఇప్పుడు అడగండి. నేనేమంటున్నాను, అయ్యా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు కానీ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కానీ మనం చేసేటువంటి ఒక చిన్న తప్పు ఎక్కడ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ది ప్రిపోజిషన్స్. ఇట్ ఈస్ ద డేంజరస్ ప్రోడక్ట్ ఇన్ యువర్ లైఫ్. అర్థం కాలే? ఐ డిడ్ అండర్స్టాండ్ సార్. అర్థమైంది సార్. క్లియర్ గా నేను చెప్పాలి అంటే అయ్యా ఒక వాక్య నిర్మాణములో చిన్నవి వస్తుంటాయి పోతుంటాయి, ఎన్నో కొండలు వస్తుంటాయి పోతుంటాయి, ఎన్నో నదులు వస్తుంటాయి పోతుంటాయి. కానీ ముందుగా ప్రిపోజిషన్స్ మీద మీకు అవగాహన లేకపోతే చాలా కష్టపడతారు. అందుకని నా ఉద్దేశంతో నేను తయారు చేసిన నా మెటీరియల్లో బాహుబలి ప్యాక్ లో ఫస్ట్ నేను టచ్ చేసిందే ప్రిపోజిషన్స్ మీద. ఇప్పుడు అందరికి ఒక క్లారిటీ వచ్చిందా అండి? ఎందుకు సార్ ప్రిపోజిషన్స్ ముందు పెట్టాడు? ఇది ఈ సొసైటీలో, ఈ ప్రపంచంలో ఎన్నో ఇంగ్లీష్ టీచర్లను చూసినా సార్, నేను ఎన్నో ఇన్స్టిట్యూట్లు పోయాను సార్, నేను ఎన్నో కథలు చేసి వచ్చినాను సార్, నేను ఎన్నో పాఠాలు విన్నాను సార్, కానీ మొదట్లో ప్రిపోజిషన్స్ మాత్రం మీరే పెట్టిండ్రు, వేరే వాళ్ళు ఎవరు పెట్టలే అని అంటారా? ఆల్రెడీ చూసినాం లేదు సార్, బాగా చెప్తారు కానీ అంటారా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మాట్లాడొచ్చు, చిన్నగా మాట్లాడండి, తప్పు లేదు. ఎస్ సార్, ఫస్ట్ లో మీరే పెట్టారని ప్రపోజిషన్స్. ఎస్, ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్ మీకు దొరికిందా? ఓకే సార్. ఏం అందరూ ఆన్సర్ దొరుకుతుందా? ఏమైనా ప్రాబ్లం లో ఉందా చూడండి ఒకసారి. దొరికింది సార్. నేను ఏమంటానంటే అమ్మా మనం చేస్తున్న క్రియలు తెలుస్తాయి సార్. ఎస్, వెరీ గుడ్ అమ్మా. సో నేనేమంటానంటే ఫస్ట్ ఎవరైనా కానీ వీ హ్యావ్ టు లెర్న్ ప్రిపోజిషన్స్. సో ఇంగ్లీష్ లో ప్రిపోజిషన్స్ నేర్చుకుంటే 50% ఈజ్ యువర్ 50% ఇంగ్లీష్ అనేది మీ హ్యాండ్ అయిపోద్దమ్మా. అర్థమైందా? నువ్వు సగం ఇంకా 50% నేర్చుకునే దాంట్లో ఇంకా కొంచెం ఉంటాయమ్మా. కానీ ఎక్కువ మేజర్ గా మనం 50% ప్రిపోజిషన్ కే నేను ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే తప్పు చేసేది మనం 50% కే. అందుకనే ప్రిపోజిషన్స్ మీద ఈరోజు నేను టెక్నికల్ గా చెప్పిస్తాను.
అంటే చిన్న చిన్న సూత్రాలతో చెప్పిచ్చేస్తాను. ఫటాఫట మీరు కూడా నోరు లాడించేయాలి ఇక. ఓకేనా? ఎస్. ఓకే సార్. ఇక్కడ అందరూ చిన్నపిల్లలు అయితే కాదు, నేను ఒకసారి క్లియర్ గా మీకు అర్థమైతే చెప్తాను. నన్ను అనుసరించండి. అనుమానం ఉందనుకో, నిజంగా నీకు అర్థం కాలేదనుకో, రాము గారు క్లాస్ ఆపండి, మీరు ముందుకు పోకండి, నాకు ఇది అర్థం కాలేదు, దీన్ని చెప్పి ముందుకు పోండి అని మీరు అనండి, తప్పలేదు. ఓకే సార్. అందరికీ చెప్తున్నా, ఒకరిని పేరు పెట్టి నేను చెప్పట్లే, అందరికీ ఒక అవకాశం ఇస్తున్నా. ఏమని? సార్ మీరు ముందుకు వెళ్తున్నారు, వెళ్ళండి, మాకు అర్థమయ్యేంత వరకు ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మాకు అర్థం కాకపోతే, రాము గారు ఆపండి, మాకు ఇది అర్థం కాలేదండి, ఒకసారి మళ్ళీ రిపీట్ గా చెప్పండి మాకు అంటే 10 సార్లు చెప్తానమ్మా, అర్థమైతే చెప్తా. ఎక్కడ బొక్కబడిందో అక్కడ మెత్తుతామ్మా. కాబట్టి అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, గుడ్డిగా ఉండకండి, గుడ్డిగా వినకండి, అర్థమయ్యేంత వరకు శాంతంగా వినండి. అర్థం కాని దగ్గర పట్టుకోండి నన్ను, రాము గారు మీరు ఆపండి అనండి, నేనే మీకు పర్మిషన్ ఇస్తున్నా. ఓకేనా? రైట్. కానీ ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ కామ్ గా వినండి, క్లాస్ ఊకనే వినండి, అంతే వినండి. నేను అప్పుడు అడుగుతా, ఏమండి ఇక్కడ ఏమన్నా అర్థం కాలేదా, ఏమన్నా డౌట్ ఉందా అని అడుగుతా, అప్పుడు నోరు తెరవండి అయ్యా. ఓకేనా? అందరికీ చెప్తున్నా. ఓకే రైట్. ఇది మన ఫస్ట్ క్లాస్ అండి, ప్రిపోజిషన్స్ అనేటువంటి విషయంలో ఉన్నాము. ఇక ఇంగ్లీష్ గ్రామటికల్ నేమ్స్ నేను ఎక్కువ వాడనండి, అందరికీ చెప్తున్నా, గ్రామటికల్ నేమ్స్ నేను ఎక్కువ వాడను. బుర్రలో మీకు చిన్న చిన్నగా మెత్తాలి, చిన్న చిన్న పదాలతో మిమ్మల్ని ఇంగ్లీష్ లో రప్పిస్తా. కాబట్టి మీరు ఇంగ్లీష్ గ్రామర్ నేమ్స్ పట్టించుకోవద్దండి, దయచేసి చెప్తున్నా. ఓకే బాగినండి. ఎస్, కూల్ గా వినండి, కూల్ గా వినండి. ముందుగా ప్రిపోజిషన్స్ అంటారు. సార్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటి? చిన్నగా అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను, చాలు, అందరికి అర్థం కావాలి కదా. సరే, ప్రిపోజిషన్స్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తానమ్మా, జస్ట్ వినండి అమ్మా, అంతే. పొజిషన్, పొజిషన్ అంటే ఏంటండి? స్థితి, ఎక్కడుంది, ఎక్కడ అంటాం కదండి, అంతేనా? ఎక్కడ 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 అంటే సినిమాలో ఉన్నా, క్లాస్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, మా మిద్దె మీద ఉన్నా, కొండ పక్కనుంది, ఊరు ఎక్కడుందా అంటే కొండ పక్కనుంది, ఎక్కడికి పోతున్నావు అంటే హైదరాబాద్కి పోతున్నా, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే బొంబాయి నుండి వస్తున్నా. ఈ విధంగా ఒక పొజిషన్, నువ్వు ఎక్కడున్నావు ఆ పొజిషన్ గురించి చెప్తున్నావు అన్నట్టు. ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి, ఇప్పుడు అడగండి. ఒక పొజిషన్ గురించి మాట్లాడే మాటలు ఏమంటాం అంటే, ఊక గుర్తు పెట్టుకోవడానికి నేను చెప్తుండేది, డెఫినేషన్ కాదు నేను చెప్తుండేది, మీకు గుర్తు పెట్టుకోవడానికి మాట్లాడుతున్న పదాలు ఇవి, వాటినే ప్రిపోజిషన్స్ అంటారు. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ప్రిపోజిషన్స్ అంటే దాంట్లో పొజిషన్ అని గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నా నేను. కొంచెం అందరూ మాట్లాడాలి బ్రదర్స్, కొంచెం మాట్లాడాలి, ఎవరైనా రండి. అర్థమైందా? అర్థమైందా? ప్రిపోజిషన్ అంటే ఏంటి? ఒకరు చెప్పండి, మొగోళ్ళలో ఎవరో ఒకరు చెప్పండి. జస్ట్ పొజిషన్ అన్నమాట, ఎక్కడ. ఎస్, పొజిషన్ ఎక్కడ, పొజిషన్ ఎక్కడ, అంతే, ఎక్కువ వద్దు, టెన్షన్ వద్దు ఇక. ఓకే, దీన్ని తెలుగు పదంలో, తెలుగు వ్యాకరణంలో విభక్తి ప్రత్యయములు అంటారు. సరే, అది ఏమంటారో పక్కన పెడదాంలేండి. ముందుగా ఆ సినిమాలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు ఇన్ ఉంది, ఆన్ ఉంది, వినండి అమ్మా, కొంచెం అమ్మా కూల్ గా వినండి, సౌండ్ చేయకండి, వినండి అంతే. ఇప్పుడు ఇన్ ఉంది, నేను ఒక్కొక్క దానికి డిఫరెన్స్ చెప్పేస్తాను, నీట్ గా అర్థమైంది, కూల్ గా ఉండండి, లేదా మ్యూట్ పెట్టుకోండి, నేను అడిగినప్పుడు మైక్ ఆన్ చేయండి. ఓకేనా? ఎస్, బాగినండి. ఫస్ట్ ఇన్, ఆన్, ఈ రెండింటికి తేడా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక బాస్కెట్ అనుకుందాము, లేదా ఏదో ఒక సర్కిల్ అనుకుందాము, దాంట్లో లోపల ఉంది, ఇది లోపల ఉందా బయట ఉందయా? లోన్ ఉంది. సో ఇప్పుడు ఇన్ అందామా, ఆన్ అందామా? ఇన్ అందాం సార్. అంతే, చాలు, ఎనఫ్. ఇన్ అంటే మీ లోపల ఉండడం. ఇప్పుడు క్లాస్ లో ఉన్నామా, క్లాస్ పైన ఉన్నామా? క్లాస్ లో ఉన్నాం సార్. చాలు, ఇన్ ద క్లాస్ అనేస్తాం. అంటే ఎందుకు చెప్తున్నాను ఇంద అంటే, ఇప్పుడు రివర్స్ తో చెప్పాలి, క్లాస్ లో అని మనం అనుకున్న మైండ్ లో, ఇప్పుడు మైండ్ లో నుంచి మనం నోట్లో నుంచి రప్పించుకోవాలి. అప్పుడు లో అనేది ఇన్ను తెలుసు కదా, ఆ క్లాస్ అనేది మనకు ఎలాగో తెలుసు కాబట్టి ఇన్ ద క్లాస్ అనేస్తే ఒక పీడపాయ. రైటా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సినిమా హాల్లో ఉన్నావయ్యా నువ్వు, సినిమా హాల్లో ఉన్నావు, ఎక్కడున్నావయ్యా? సింపుల్ ఆన్సర్. ఇప్పుడు ఇన్ ద సినిమా హాల్.
ఇన్ ద సినిమా. జాల్, ఎనఫ్, ఇంతకంటే ఎక్కువ వద్దు. ఇంగ్లీష్ లో క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నాను, క్లియర్ గా చెప్తున్నావు. అంటే అర్థం ఏమి? ఇన్ అంటే లో లేదా లోపల. ఎవరికైనా అనుమానం ఉంటే అడగండి, సార్ నీకు ఇంకా అర్థం కాలేదు చెప్పు అని నేను చెప్తా. ఇంకా ఎగ్జాంపుల్స్ బోల్డ్ వస్తాయి, బోల్డ్ 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 వస్తాయి, ఎక్కువ వస్తాయి. ఇబ్బంది పడకండి, ఏం చాలా సార్. ఈజీగా నేర్చేసుకోండి. చెప్పండి. ఇన్ పెట్టాం కదా సార్, ఇందా సినిమా హాల్ అన్నారు కానీ దా కూడా వర్తించింది కదా సార్. దాన్ని ఆర్టికల్స్ అంటారు. ఆర్టికల్స్ ఏమంటారు? ఆర్టికల్స్ అంటారు. Articles. మనం అంటే ఆర్టికల్స్ లో పోయినప్పుడు ఏ యాని దీనిలో ఎందుకు పెట్టాలో ఆడ చూద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ వస్తే చెప్పు, రాకపోతే వదిలే, తప్పు లేదు. అర్థం కాలే? ఫర్ ఎగ్జాంపుల్, ఐఆమ్ గోయింగ్ టు ద స్కూల్, ఇలా చెప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ అనే వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? ఓకే సార్. ఓకే ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ అనే వాళ్ళు ఉన్నారు, ఐఎమ్ గోయింగ్ టు ద స్కూల్ అనే వాళ్ళు ఉన్నారు. ఎందుకు తీ పెట్టారు ఇక్కడ? ఇక్కడ ఎందుకు పెట్టలేదు? నువ్వేం కొట్లాడొద్దు, వచ్చిన వాళ్ళు చెప్పుకొని రాకపోతే వదిలేయి, నో టెన్షన్. కానీ ఎందుకు పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది ఆర్టికల్స్ అనేటువంటి ఒక టాపిక్ లో ఒక 2 రోజులు క్లాస్ అది. ఆ రోజు మనం క్లియర్ కట్ గా నేర్చుకుందాం. ఇప్పుడు వద్దు ఓకే సార్. సార్, మరి అది Okay, ఎప్పుడు వస్తుంది సార్? సార్ అది ఎప్పుడు వస్తుంది సార్? ఎస్, క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి, మీకు ఒక టాపిక్ మీ పుస్తకంలో కంటెంట్స్ అనేటువంటి ఒక టాపిక్ లో ఇచ్చాను నేను. ఇక్కడ చూడండి, మీరు కంటెంట్స్ లో ఆర్టికల్స్ అనేటువంటిది ఒక టాపిక్ ఉంది. ఇక్కడ 12వ పేజీ చూడండి ఒకసారి, 12వ నంబర్ చూసారా? మీ బుక్లలో కంటెంట్స్ లో పోండి, 99 నుంచి 106 ఒకటి ఉంది. చూసారా అండి అందరూ? ఉందా లేదా? ఉందా లేదా? సార్ ఉన్నది సార్. సార్ ఉన్నది. ఈ టాపిక్ లో పోయినప్పుడు నేను క్లియర్ కట్ గా నేర్చుకుందాం. ఇప్పుడు దానికి దీనికి లింక్ వద్దు. ఏమంటారు? ఓకేనా? ఓకే ఎనీ ప్రాబ్లం? Okay, sir. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం, రైట్? ఓకే, రైట్. సో ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా వినండి. మనము ఫ్రేమప్ లో ఒక 25 పదాలు చూస్తున్నామండి. సో ఫస్ట్ పదం ఇన్ అండి. వెరీ బేసిక్ వర్డ్ అన్నమాట, ఒక వెరీ బేసిక్ వర్డ్ ఇది. ఇన్ అనేది ఫస్ట్ వర్డ్స్ అవి, ఇంగ్లీష్ లో ఫస్ట్ వర్డ్స్ అన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఇన్ అంటే ఏమి? లోపల. లో లేదా లోపల, అది. అదే ఆన్ అంటే ఏమి? ఆన్ అంటే పైన, పైన, పైన. మీద, మీద. ఇప్పుడు నెక్స్ట్ బొమ్మల్లో మీకు బొమ్మలతో సహా ఉన్నాయండి. నేను ఇప్పుడు ఊరికే అర్థాలు చెప్తున్నాను, వినండి సార్, అందరూ వినండి. ఓకే, అర్థం కానిది ఏదన్నా ఉంటే అప్పుడు మళ్ళీ బొమ్మల్లో పోయి నేర్చుకుందాం. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, ఆన్ అంటే ఏమండి? పైన. ఆన్ అంటే ఏమి? పైన. అదే అట్ అన్నాడు అనుకోండి, అట్ అంటే అర్థం ఏమండి? వద్ద, 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 వద్ద. దానికి మీనింగ్ ఏమనేది నేను నెక్స్ట్ చెప్తానండి క్లియర్ గా. ఫస్ట్ వర్డ్స్ అయితే చూద్దాం, ఏమేమి వర్డ్స్ ఉన్నాయో చూసేద్దాం. ఓకే, విత్ అంటే ఏమండి? విత్ అంటే మా నాన్నతో. ఇప్పుడు చూడండి, కొన్ని తెలుగు పదాలు ఎలా ఉంటాయి? మా నాన్నతో పోతున్నా, మా అమ్మతో పోతున్నా, పెన్నుతో రాస్తున్నా, ఇలాంటి మాట్లాడుతూ ఉంటాం. సో విత్ అంటే తో అనే అర్థం అనమాట. అదే బై అంటే ఏమండి? బై అంటే చేత. చేత. చేత, చేత, చేత. బై అంటే చేత. ఎవరి చేత? రాముడి చేత, మా నాన్నగారి చేత. ఫీజు కట్టబడినది ఎవరి చేత? మా నాన్న చేత, మా అమ్మ చేత, మా అక్క చేత, అతడి చేత, ఇతడి చేత, రాముడి చేత, సీత చేత. ఈ విధంగా చేత అనే పదాలు మాడతాం. ఓకేనా? నెక్స్ట్ పర్. పర్ అంటే ఏమండి? కొరకు కొరకు, కొరకు, కొరకు. ఎవరి కోసం అయ్యా? కొరకు, కోసము అని కూడా అంటారమ్మా. కోసం, కోసం. అమ్మ మనం బతుకుతున్నాం, ఏ దానికోసం పని చేస్తాం? ఏ దానికోసం బతుకుతున్నామా? డబ్బు కోసము, సంతోషం కోసము, మా అమ్మ నాన్నల కోసము, మా తల్లిదండ్రుల కోసం అని మాట్లాడుతూ ఉంటాం మనం. ఓకేనమ్మా? అమ్మ ఓకేనమ్మా? క్లియరా? అందరూ మాట్లాడాలమ్మా, అందరూ మాట్లాడి, ఒకరిద్దరు మాట్లాడుతున్నారు. ఆన్సర్ ఇవ్వండి, నో ప్రాబ్లం. నేను ఊకనే చదువుతున్నానయ్యా, నేనేం ఇప్పుడు ఏం క్లాస్ చెప్పట్లే, ఊకనే పైనుంచి కింద వరకు వర్డ్స్ చదువుతున్నా అంతే. దీంట్లో ఒక 10 పైసలు అర్థం చేసుకుంటే ముందు బొమ్మలు చూసి అర్థం చేసుకుందాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఫ్రమ్ అంటారు. ఫ్రమ్ అంటే అర్థం ఏమండి? ఫ్రమ్ అంటే అర్థం నుండి. ఎక్కడి నుంచి వస్తున్నారు అండి మీరు? సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చినవారు సార్? ఎక్కడి నుంచి సార్ మీరు అంటే, నేను విజయవాడ నుంచి వచ్చాను, లేదా నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను, లేదా ఆ విధంగా ఫ్రమ్ అనేది వాడతారండి. నెక్స్ట్ టు. టు అంటే అర్థం ఏమండి? టు అంటే అర్థం ఏమి? ఎక్కడికి, ఎక్కడికి, ఎక్కడికి పోతున్నావు? ఎక్కడికి, ఎక్కడికి అంటే నేను హైదరాబాద్ కి పోతున్నా, సినిమాకి పోతున్నా, మా నాన్నగారి ఆఫీస్ కు పోతున్నా, స్కూల్ కి పోతున్నా. ఈ విధంగా కీ కు అని వాడతారనమాట. నెక్స్ట్ అప్ అంటే ఏమండి? అప్ అంటే ఏడు వాళ్ళకి అనమాట. ఇట్లా ఇట్లా పైకి పోయేదాన్ని అప్ అంటారండి. పైకి పోయేదాన్ని అప్ అంటారు.
ఇట్లా పైకి పోయేదాన్ని అప్ అంటారు, ఇట్లా కిందికి దిగేదాన్ని డౌన్ అంటారు. సరే, సో పైకి పోయేదాన్ని అప్ అంటారండి, కిందికి వచ్చేదాన్ని డౌన్ అంటారండి. ఓకేనా? ఓకేనమ్మా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా, డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఏం కాదు. చూడండి, ఒక లైన్ అయిపోయింది, బొమ్మలో వెళ్ళిపోదాం ఇప్పుడు. నెక్స్ట్ అండర్ అంటే ఏమండి? అండర్ అంటే కింద. ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక నది ఉందండి, ఒక నది ఉంది. ఇప్పుడు ఒక పడవ మునిగిపోయిందండి. ఇప్పుడు చెప్పండి, పడవ ఎక్కడ ఉందండి? అండర్ అండి. అండర్ కింద ఉంది, కింద అండర్ ది రివర్. ఒకవేళ సి అయితే సి, అండర్ ది రివర్ అంటే ఆల్రెడీ కింద ఉండడం అనమాట, అంటే ఆల్రెడీ కింద ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గాడిద నిలబడిందండి, ఇక్కడ ఒక గాడిద నిలబడింది. ఎక్కడుందండి గాడిద? అండర్ అనాలి. ఇప్పుడు చెట్టు ఉంది కదా మనకు, పక్కన కూడా ఒక ఆన్సరే, కానీ మనం కింద గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది అండర్ ద ట్రీ అర్థమైందండి? అందరికి అర్థమైందా? క్లియరా? సో ఇప్పుడు చూడండి, అండర్ అంటే కింద, ఇది ఆఫ్ అంటే యొక్క, ఎవరి యొక్క. ఫర్ ఎగ్జాంపుల్, నేను రవి గారి కుమారుణ్ణి, నేను ఎవరిని? రవి గారి యొక్క, అంటే రవి యొక్క కుమారుణ్ణి అని చెప్తుంటాం. అప్పుడు నువ్వు అనాలి రవీస్ సన్ అంటారు కదా, సన్ ఆఫ్ రవి అని కూడా అంటారు. మీరు అడ్రస్లు రాసేటప్పుడు చూడండి, వైఫ్ ఆఫ్, సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అని రాస్తారు. ఎప్పుడన్నా చూసారా ఇది? అందరు చూసారు కదా. ఆఫ్ అని వైఫ్ ఆఫ్ అంటే పలానా రాజు గారి వైఫ్ ని వైఫ్ ఆఫ్ అంటారు. దాన్ని రాసేటప్పుడు W/O అని రాస్తారు. అలాగే సన్ ఆఫ్ అంటే మా నాన్నగారు ఫలానా అని చెప్పడానికి సన్ ఆఫ్. డాటర్ ఆఫ్, ఒక ఆడపిల్ల అయితే కనుక డాటర్ ఆఫ్ అని రాస్తుంది. అర్థమైందమ్మా? సో ఆఫ్ అంటే యొక్క అని అర్థం, ఎవరి యొక్క అని అర్థం. ఎవరి యొక్క? నేను రాజుగారి యొక్క, నేను సీను గారి యొక్క, నేను వాళ్ళ యొక్క, వీళ్ళ యొక్క అని చెప్పడానికి ఆఫ్ వాడతారు అనమాట. ఇప్పుడు ఒక లైన్ అనేది అయిపోయిందండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే, నా విద్యార్థులుగా మీరు బట్టి కొట్టాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బట్టి పట్టేయండి. ఎట్లా బట్టి పడతారంటే, ఇన్ లోద లోపల, ఆన్ పైన, అర్థాలన్నీ లోపలే ఉండాలి, మైండ్ సెట్ లో ఉండాలి. చూడండి, గుర్తుపెట్టుకోండి, అందరికీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మీరు టెన్షన్ పడకండి. ఓకే, నెక్స్ట్ ఆన్ అంటే పైన మీద, అట్ అంటే వద్ద, అంటే వద్ద. అక్క కొంచెం జయశ్రీ గారు మ్యూట్ పెట్టుకొని చెప్తాను. నేను చెప్పిందంతా విన్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని అడుగుతా, అప్పుడు మీరే చెప్పేద్దరు అన్ని. ఓకేనా? ఎస్, కూల్, అందరూ కూల్. ఓకే, ఇన్ అంటే లో లేదా లోపల, ఆన్ అంటే పైన లేదా మీద, అట్ అంటే వద్ద, విత్ అంటే తో. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నోట్లో అనుకోండి. ఎట్లా? మా నాన్నతో, మా అమ్మతో, మా అక్కతో, మా చెల్లితో, వాళ్ళతో, వీళ్ళతో, ఈ విధంగా ఎగ్జాంపుల్స్. బై అంటే చేత. ఎవరి చేత? రాముడి చేత, అక్క చేత, సీత చేత, మా తమ్ముడి చేత, లేదా నా చేత, నీ చేత, ఈ విధంగా ఎగ్జాంపుల్స్. ఫర్ కొరకు, ఎవరి కొరకు? ఎవరి కోసము? కొరకు అన్నా కోసము అన్నా రెండు ఒకటే. కొరకు లేదా కోసము. నేను డబ్బు కోసం ఈ పని చేస్తున్నా, నేను డబ్బు కొరకు ఈ పని చేస్తున్నా, మా తమ్ముడి కొరకు నేను ఇక్కడికి వచ్చాను, మా అక్క కొరకు నేను ఆ పని చేశాను. ఆ విధంగా కొరకు లేదా కోసము అనే దానికి ఫర్ అంటారండి. పలికేటప్పుడు ఫర్ అనాలండి. చాలా మంది ఫార్ అంటారు. ఫార్ అంటే అది వేరే అండి, ఆ పదం ఇక్కడ ఉందండి. ఒకసారి గమనించండి, ఇక్కడ ఉంది ఫార్ అనేది. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం, ఈ లైన్ అంతా మళ్ళీ నేర్చుకుందాం. ఎస్, ఫ్రమ్ అంటే ఏంటంటే నుండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్ నుంచి వస్తున్నా, అమెరికా నుంచి వస్తున్నా, ఆఫ్రికా నుంచి వస్తున్నా, హాస్పిటల్ నుంచి వస్తున్నా, సినిమా టాకీస్ నుంచి వస్తున్నా. ఈ విధంగా ఫ్రమ్ అంటే నుండి. టు అంటే కు లేదా కీ. ఎక్కడికి పోతున్నారండి? హైదరాబాద్కి పోతున్నా, చార్మినార్కి పోతున్నా, లేకపోతే బొంబాయికి పోతున్నా, ఢిల్లీకి పోతున్నా. ఆ విధంగా చెప్పేటప్పుడు టు అండి. నెక్స్ట్ అప్ అంటే పైకి పోవడం అండి, డౌన్ అంటే కిందికి రావడం అండి. అండర్ అంటే ఆల్రెడీ కింద ఉండడం, ఒక చెట్టు కింద కానీ, ఒక టేబుల్ కింద కానీ, లేదా ఒక సముద్రం కింద ఉండడం కానీ, నది కింద ఉండడం కానీ దాన్ని అండర్ అంటారండి. ఇక ఆఫ్ అంటే యొక్క, ఎవరి యొక్క? మా నాన్నగారి యొక్క కుమారుని, రాజుగారి యొక్క కుమారుణ్ణి నేను, సీతమ్మ గారి కుమారుని నేను. ఈ విధంగా చెప్పేటప్పుడు ఆఫ్ వాడతారండి. వైఫ్ ఆఫ్, సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, ఇలాంటి గుర్తులు పెట్టుకుంటే చాలండి. ఓకే, ఇప్పుడు మీరందరికీ అవకాశం ఇస్తున్నా,
ఈ పదాలు వెరీ బేసిక్ లెవెల్ పదాలండి ఇవి, రానివేం కాదు, అలాగని పెద్ద ఇష్యూ పదాలేం కాదు. డౌట్ ఉన్నోళ్ళు ఇప్పుడు మైక్ తెరిచి ఆన్ చేయండి, మాట్లాడండి. ఓ 2 నిమిషాలు మీ మాట వింటా. ఇంతసేపు నేను మాట్లాడినా, ఇప్పుడు చక్కగా మీరు మాట్లాడండి. ఓకే సార్ మాకు అర్థమైంది అంటారా, డౌట్ ఉంది సార్ కొంచెం చెప్పండి అంటారా, చెప్పండి. వెరీ బేసిక్ లెవెల్ వర్డ్స్ అండి ఇవి. నో డౌట్ సార్. నో డౌట్ సార్. ఎవరికి ఏం డౌట్ లేవు ఇంకా నాకు తెలిసినంత వరకు. ఓకే నో డౌట్. చెప్పండి, ఏదైనా మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఊరికే పరిగెత్తే క్లాస్ కాదండి. ఓకే ఇన్సేపు పరిగెత్తినా కానీ ఇప్పుడు మీకు డౌట్స్ ఉంటే క్లారిటీ చేసేస్తా. ఓకే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోదాం అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోదాం సార్. వెరీ గుడ్, సూపర్ అండి, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, చెప్పమ్మా డౌట్. సార్ డౌన్ క్రిందికి కదా సార్? అవునమ్మా చెప్తాను చూడక్క, డౌట్ చెప్తా చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చెట్టు అక్కయ్య, ఇది ఒక చెట్టు ఉంది ఇక్కడ. ఓకే ఇప్పుడు ఒక కోతి ఉంది, కోతి ఏం చేస్తుందంటే చెట్టు పైకి ఎక్కుతా ఉంది. పైకి ఎక్కేటప్పుడు అప్ అంటారమ్మా. ఒకవేళ కిందికి దిగుతుంది అనుకో, కిందికి దిగితేప్పుడు డౌన్ అంటారమ్మా. డౌన్ అంటే ఏటవాలుగా ఇట్లా దిగడం, కిందికి రావడం, ఏటవాలుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కొండ ఉందమ్మా, కొండ నువ్వు ఎక్కుతున్నావు, పైకి ఎక్కుతున్నావు నువ్వే. సో నువ్వు ఎక్కుతున్నప్పుడు అప్ ద హిల్ అంటారు. అప్ ద హిల్ అంటే పైకి ఎక్కుతున్నాను అని. ఒకవేళ డౌన్ ద హిల్ ఇట్లా కిందికి దిగితే డౌన్ ద హిల్. ఇప్పుడు డౌన్ అంటే అర్థమైందమ్మా, అర్థం కాలేదు? డౌట్ రాడు. ఎనీ డౌట్? నో డౌట్. టైం వేస్ట్ చేయకండి. డౌట్ అంటే డౌట్, నో ప్రాబ్లం. రైట్, క్లియర్. ఇప్పుడు నేను సెకండ్ లైన్కి వెళ్తున్నాను బ్రదర్స్, బాగినండి అమ్మా. ఓకే రైట్, చెప్పొచ్చా? ఓకే సార్. చెప్పొచ్చా? ఎస్. ఇప్పుడు ఇందాక సైలెంట్ గా ఎలా ఉన్నారో అలాగే ఉండేసేయండి. సూపర్. నాకు అట్లా చెప్పేటప్పుడు సైలెంట్ గా ఉండండి, ఆ తర్వాత నేను అడిగినప్పుడు మొత్తం అందరూ మాట్లాడండి. ఓకే ఇక్కడ చూడండి, ఇంటూ ఈ ఇంటూకి అర్థం చెప్తాను, బాగినండి. ఇక్కడ చూడండి, ఇది ఇన్ అండి, ఇది టూ అండి. ఇప్పుడు చెప్పండి, ఇన్ అంటే ఏమండి? లోపల. మనం ఇందాక నేర్చుకున్నాం లోపల అని. టూ అంటే ఏమండి? టూ లేదా కి. ఇది కాంబినేషన్ వర్డ్ ఇచ్చాడు ఇప్పుడు. ఇన్ టూ కాంబినేషన్ వర్డ్ అంటే లోపలకి, రెండు కాంబినేషన్ వర్డ్ అంటారు దీన్ని, అవునా? ఇప్పుడు గమనించండి, బాగా గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద హోటల్ ఉంది, ఇదంతా పెద్ద హోటల్. నువ్వు ఇక్కడ ఎంట్రన్స్ కార్డు ఉన్నావు, గేట్ ఉంది, ఇక్కడ పెద్ద గేట్ ఉంది. బాబు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఇప్పుడు బాబు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హోటల్ లోపలికి. తెలుగు చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి. ఎంట్రెన్స్ లో వెళ్తున్నావు అంటే ఈ లోపలికి అనే పదం ఎప్పుడైనా వాడుతున్నావు అంటే అది ఎంట్రెన్స్ అని అర్థం చేసుకోవాలి. అర్థమైంది? ఇప్పుడు రూమ్ ఎండింగ్ అండి, మొత్తం చివరి వరకు వెళ్ళేది. ఎంట్రెన్స్ లోపల కాదు, బయట కాదు నువ్వు ఉండేది. ఇప్పుడు అర్థం కాలే? నువ్వు ఇంటూ వాడుతున్నావు అంటే లోపలికి కాలు పెడుతున్నావు అని అర్థం. ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్. క్లియరా? క్లియర్ సార్. మీకు ఇంకా క్లారిటీ ఇస్తాను. ఇది ఒక హోటల్ అండి, ఇది హోటల్ ఇది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నావు నువ్వు, నువ్వు ఎక్కడున్నావు? ఐఎమ్ అవుట్ సైడ్ ద హోటల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే హోటల్లో నువ్వు లోపల ఉన్నావు, ఆల్రెడీ లోపల కూర్చున్నావు, ఎక్కడో కూర్చున్నావు. అప్పుడు ఏమైతుందండి? ఇన్సైడ్ ద హోటల్. చూడండి, ఇన్సైడ్, అవుట్ సైడ్. నౌ గాట్ మై పాయింట్ బ్రదర్స్? ఓకే సార్. క్లియర్ కదా? ఇప్పుడు ఇన్సైడ్ అవుట్ సైడ్. కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే ఇక్కడ వాచ్మెన్ నిలబడి ఉంటాడు కదా, అక్కడ నుంచి నువ్వు ఇప్పుడు ఎంట్రెన్స్ తీసుకుంటున్నావు, లోపలికి పోతున్నావు. ఇక్కడ డోర్ కార్డ్ వచ్చినావు నువ్వు, ఇప్పుడు డోర్ కార్డ్. అప్పుడు నేను కాల్ చేసిన ఏమని, హలో రాజు గారు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? సార్ నేను హోటల్ లోపలికి వెళ్తున్నారు, మీరు రండి. నేను లోపల లేను, హోటల్ లోపలికి వెళ్తున్నా, ఇప్పుడు ఎంట్రన్స్ లో వెళ్ళినా. ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్. ఇంటూ ద హోటల్. ఇప్పుడు అర్థమైందా అండి అందరికి? నువ్వు ఇన్ అనకూడదు, అవుట్ అనకూడదు. ఇప్పుడు ఇంటూ అనాలా? ఎందుకు ఇంటూ అనాలి? ఎందుకంటే నువ్వు ఎంట్రన్స్ లోపల పోతున్నావు కాబట్టి ఇంటూ అనాలి. ఓకేనా? అది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక బావి ఉందండి, బావి. మన ఇంటికాడ ఒక బావి.
నీళ్లు పడేటువంటి ఒక బావి, నీళ్లు ఉన్నాయి ఇక్కడ లోపల. ఒక పిల్లి గోడ మీద ఉంది. ఎక్కడుందండి ఒక పిల్లి? ఈ గోడ ఉంది కదా, ఈ గోడ ఉంటది కదా, వెల్లికి గోడ ఉంటుంది కదా. ఇప్పుడు చెప్పండి, వేర్ ఈస్ ద క్యాట్? నేను క్వశ్చన్ అడిగినా మిమ్మల్ని. Cat is ద క్యాట్ ఈస్ ఆన్ ది వాల్. on the wall. ఆన్ ది వాల్ అంటారా, ఇంటు ది వాల్ అంటారా? ఇప్పుడు చెప్పండి. On the wall. ఆన్ ది వాల్ గోడ అంటారు. మీద గోడ మీద ఉంది కాబట్టి ఇందాక మనం ఆన్ నేర్చుకున్నాం కాబట్టి ఆన్ ఇక్కడ ఉపయోగించుకున్నారు మీరు. సో ద క్యాట్ ఈస్ ఆన్ ది వాల్. ఆన్ ది వాల్, ఆన్ ది వాల్ అంటే పైన ఉంది. ఓకేనా? ఇప్పుడు బాగినండి అమ్మా. ఇప్పుడు చూడండి, నువ్వు ఇక్కడ నుంచి చూస్తున్నావు ఆ పిల్లిని నువ్వు ఇక్కడ నుంచి చూస్తున్నావు. బాగినండి ఈ పిల్లిని ఇక్కడ నుంచి చూస్తున్నావు నువ్వు. పుసుక్కుమని ఈ పిల్లి ఏమైందంటే బావిలో దుంకేసింది. బాగినండి నీ కళ్ళు ఎదురుగా దుంకింది. ఓకే సార్. అప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి? ఇంగ్లీష్ లో చెప్పు. ఓకే సార్. ఇప్పుడు చెప్పండి, ఇంగ్లీష్ లో ఏం చెప్తారు? ద క్యాట్ ఫెల్ ఇంటూ ద వెల్. చూడండి ఆన్సర్ చూడండి. ద క్యాట్ ఫెల్, ఎందుకంటే పడిపోయింది అది. ఒకవేళ ఫెల్ కాకుండా ద క్యాట్ జంప్డ్ అని కూడా చెప్పవచ్చు కదా. అది ఇంతకదే ఎగిరింది అనుకో జంప్డ్ అను, ఒకవేళ అది పడింది అనుకో ఫెల్ అను. ఇప్పుడు అర్థమైందమ్మా? కానీ ఎక్కడ పడిపోయింది అది చెప్పు. ఇప్పుడు ఎక్కడ పడిపోయింది? బావి లోపలికి. చూడండి, బావి లోపలికి పడిపోయింది. ఇప్పుడు అర్థమైందమ్మా? ఇంటూ అర్థమైందా ఇప్పుడు? క్లియర్ ఏమో? అందరు మాట్లాడాలి ఇప్పుడు. ఇంటూ ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. ఓకేనా? అందరు మాట్లాడాలమ్మా, అందరు మాట్లాడండి. ఓకే రైట్. సో ఇంటూ క్లియర్. ఇప్పుడు మళ్ళీ బిసైడ్ అంటున్నాడు. బిసైడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెట్టు ఉంది, చెట్టు పక్కన ఇక్కడ ఎక్కడో పడుకోయింది ఒకటి, ఎద్దో ఏమో పడుకోయింది ఇక్కడ. ఇప్పుడు చెప్పబ్బా, ఇప్పుడు చెప్పు. ఎక్కడుంది కౌ? ఎక్కడుంది? చెట్టు పక్కన ఉందండి. పక్కన ఉంది. చెట్టు పక్కన ఉంది అన్నావు కదా, ఆ ప్రక్కన అంటేనే ఇంగ్లీష్ లో బిసైడ్. బిసైడ్ అంటే ప్రక్కన. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గోడ ఉంది, ఆ గోడ పక్కన ఉంది, అప్పుడు కూడా నువ్వు ఎక్కడ నిలబడినాడు? మనిషి ఎక్కడ నిలబడినాడు అంటే బిసైడ్ ద వాల్. ఇక్కడేమో బిసైడ్ ద ట్రీ. అర్థమైందా? అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగినండి. ఇప్పుడు ఒక టెంపుల్ ఉందండి. టెంపుల్ ఎక్కడుంది? శ్రీరామ థియేటర్ ప్రక్కన ఉంది. ఇది శ్రీరామ థియేటర్, ఇది థియేటర్. ఇప్పుడు చెప్పు, వేర్ ఈస్ ద టెంపుల్ అని అడిగాడు రాము. శ్రీరామ టెంపుల్. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు బిసైడ్ అంటే అర్థమైందమ్మా? బిసైడ్ అంటే ఏమి? పక్కన. ఇప్పుడు మళ్ళీ బాగినండి. బిసైడ్ లో 2 రకాలు ఉంటాయా? ఎవరైనా చెప్పగలుగుతారా? బిహైండ్. నేను అడిగింది బిసైడ్ లో 2 రకాలు ఉన్నాయా? బిసైడ్ లో 2 రకాలు. సైడ్. ఉండండి నేను క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఈ టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ ఇలా ఉందండి, ఇలా ఉంది. ఇప్పుడు చెప్పండి, శ్రీరామ టాకీస్ ఎక్కడుంది? బిసైడ్ ద టెంపుల్ కదా. ఇప్పుడు చెప్పు, లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా? అవును సార్, లెఫ్ట్ రైట్ 2 టైప్స్. వెరీ గుడ్. సో బిసైడ్ లో 2 రకాలు ఉంటాయమ్మా. ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటది. ఓయ్ మళ్ళీ అట్లా చెప్పకూడదు, మళ్ళీ తిక్కోడు అంటారు. ఏం చెప్పాలి? వెరీ శ్రీరామ టెంపుల్ అంటే శ్రీరామ టెంపుల్ ఈజ్ లెఫ్ట్ సైడ్ అండ్ రాజా టాకీస్ ఈజ్ రైట్ సైడ్. ఇప్పుడు అర్థమైందమ్మా క్లియర్ గా? సో మీరు మాట్లాడుకునేటప్పుడు చూడండి, యాంగిల్స్ బట్టి మనము ప్లేస్మెంట్స్ ని మాట్లాడుకుంటూ ఉంటాం. మై డియర్ స్టూడెంట్స్, విద్యార్థులారా అర్థం చేసుకోవాలి. మీరు మాట్లాడేటప్పుడు అది రైట్ సైడా లెఫ్ట్ సైడా అని మాట్లాడుకుంటాం మనం. అప్పుడు రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ అని చెప్పు, లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ అని చెప్పు మా. అది సో అదాక. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకొక వర్షన్ వచ్చింది. ఇప్పుడు టెంపుల్ ఇక్కడ ఉందయ్యా, ఇది టెంపుల్. ఇది దీని ముందర శ్రీరామ టెంపుల్ ఉంది, శ్రీరామ టాకీస్ ఉంది. దీని వెనక రాజా టాకీస్ ఉంది. ఇప్పుడు చెప్పండి, శ్రీరామ టాకీస్ గోడ ఇది. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎక్కడ ఉంది శ్రీరామ టాకీస్? ఎక్కడ ఉంది? ఆపోజిట్ శ్రీరామ టాకీస్. చెప్తా. ఆపోజిట్ అనొచ్చు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనొచ్చు. తర్వాత ఈ రాజా టాకీస్ ఎక్కడుంది? బిహైండ్. ఇప్పుడు అర్థమైందా? అంటే వీపు వెనక ఉంటే బిహైండ్ అనాలి, ఎదురుగా ఉంటే ఆపోజిట్ గానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని వాడాలి.
ఏమ్మా ఓకే క్లియర్ అమ్మా Oh. అందరికి అందరికి క్లియర్ సార్ క్లియర్. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఇంకో క్వశ్చన్ మార్క్ మళ్ళీ అందరికి ఇంకో క్వశ్చన్ మార్క్ ఆపోజిట్ ఎప్పుడు వాడాలి సార్ నేను ఇన్ఫ్రంట్ ఆఫ్ ఎప్పుడు వాడాలి దిస్ ఇస్ ద క్వశ్చన్ నౌ ఆపోజిట్ ఎప్పుడు వాడాలి ఇన్ఫ్రంట్ ఆఫ్ ఎప్పుడు వాడాలి మన ఎదురుగా ఉన్నప్పుడు ఆపోజిట్ వాడతాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నేను కొంచెం మీకు అర్థమయ్యేటట్లా ఒక స్తంభం పెడుతున్నా ఒక స్తంభం మీకు అర్థమయ్యేటట్లా ఒక స్తంభం పెడుతున్నా ఇది టెంపుల్ అనుకోండి మీరు ఓకే సో ఇది ఒక టెంపుల్ అనుకోండి ఒక గడ స్తంభం పెట్టినాను నేను టెంపుల్ కాడ గడ స్తంభం ఉంది ఓకే సో ఇక్కడ ఒక టెంపుల్ అమ్మా అది ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా జాగ్రత్తగా చూడండి అమ్మా శ్రీరామ టాకీస్ ఇక్కడ ఉంది ఇది శ్రీరామ టాకీస్ ఇది రాజా టాకీస్ ఇది ద్వారకా టాకీస్ ఇప్పుడు చెప్పండి అమ్మా శ్రీరామ టాకీస్ ఎక్కడుంది ద్వారకా టాకీస్ ఎక్కడ ఉంది రాజా టాకీస్ ఎక్కడ ఉంది అపోజిట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అట్టయితే అది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే ఇవ్వండి ఇది లెఫ్ట్ సైడ్ అండి ఇది లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ అండి మనకు ద్వారకా టాకీస్ ఎక్కడ ఉంది రాజా టాకీస్ ఎక్కడ ఉంది శ్రీరామ టాకీస్ ఎక్కడ ఉంది ఆపోజిట్ శ్రీరామ టాకీస్. వెరీ గుడ్ ఈ శ్రీరామ టాకీస్ అనేది క్వైట్ ఆపోజిట్ అంటారు దీన్ని ఆపోజిట్ లో కూడా క్వైట్ ఆపోజిట్ అంటారు క్వైట్ ఆపోజిట్ ఇంకా డైరెక్ట్ అనమాట అర్థమైందా క్వైట్ ఆపోజిట్ అంటారు ఎప్పుడైనా వినండి మీరు క్వైట్ ఆపోజిట్ అంటుంటారు ఒక్కొక్కరు ఓకేనా క్వైట్ ఆపోజిట్ అంటే సూటిగా అన్నమాట సూటిగా ఇకపోతే ద్వారకా టాకీస్ కొంచెం యాంగిల్ రాంగ్ ఉంది చూడు ఇట్లా ఉంది యాంగిల్ అవునా అవును సార్ అవును సార్ ఈ రాజా టాకీస్ కూడా కొంచెం రైట్ యాంగిల్ ఉంది చూసారా అవును సార్ ఈ యాంగిల్ లో ఏవన్నా ఉండని ఈ యాంగిల్స్ లో ఏవన్నా ఉండని ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని చెప్పండి ఇప్పుడు అర్థమైందా ఇన్ ఫ్రంట్ ఆఫ్ కి ఆపోజిట్ కి చాలా తేడా ఉంటదమ్మా అర్థం కాలే మీకు అర్థమైంది సార్ అర్థమైంది సార్ అండర్స్టూడ్ యా ఓకేనా క్లియర్ ఇప్పుడు ఆపోజిట్ వేరు ఇన్ ఫ్రంట్ ఆఫ్ వేరు నాన్న గుర్తుపెట్టుకోండి అంతే ఇప్పుడు ఎప్పుడైనా ఇన్ ఫ్రంట్ ఆఫ్ వాడదనా ఆపోజిట్ వాడదనా రెండు వాడుకోవచ్చు తప్పేం లేదు మిమ్మల్ని ఏం తప్పు పట్టట్లే కొంచెం యాంగిల్స్ చేంజ్ అయినప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ వాడేసేయండి క్వైట్ ఆపోజిట్ నీకు ఎదురుగా ఉన్నవాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా క్వైట్ ఆపోజిట్ చిరంజీవికి క్వైట్ ఆపోజిట్ ఎవరయ్యా అని అడిగితే బాలకృష్ణ క్వైట్ ఆపోజిట్ ఎవరయ్యా అంటే చిరంజీవి అంటే మనం జనరల్ గా మాట్లాడదాం ఇదేం పార్టీ కాదు ఇంకోటి కాదు ఇప్పుడు ఎలక్షన్ లో ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే చంద్రబాబు జగన్ అని ఇట్లా క్వైట్ ఆపోజిట్ పర్సన్స్ మాట్లాడుకుంటాం కదా అలా అన్నమాట ఓకే సో అలాగే అర్థం చేసుకోండి ఇప్పుడు ఇవి పక్కన ఉన్నాయనుకున్నప్పుడు ఇన్ఫ్రంట్ ఆఫ్ వాడుకోండి తప్పులేదు కదా క్లియర్ అండి అందరూ క్లియరా క్లియర్ కదా వెరీ గుడ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు మళ్ళీ మీకు చిక్కు ప్రశ్న ఇంటూ అంటే ఏమి బిసైడ్ అంటే ఏమి బిహైండ్ అంటే ఏమి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ఏమి ఇంతవరకు నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి మరి ఇంటూ అంటే ఏమి లోపలికి అది బిసైడ్ అంటే ఏమి పక్కన డిసైడ్ లో రెండు రకాలు డిసైడ్ అనగానే మళ్ళీ రెండు రకాలు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెరీ గుడ్ సూపర్ మళ్ళీ బిహైండ్ అంటే ఏమి దానికి ఇంకొక పేరు కూడా ఉంది చెప్పొచ్చు ఎవరైనా చెప్పొచ్చు ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాదా బ్యాక్ సైడ్ నే బిహైండ్ అంటారయ్యా పెద్ద మనిషి అర్థమైందా అర్థం కాలేదా ఓకేనా బిహైండ్ అంటారు బ్యాక్ సైడ్ కూడా అంటారమ్మా రెండు చెప్పొచ్చు బ్యాక్ సైడ్ టు మీ అనొచ్చు బిహైండ్ మీ అనొచ్చు బిహైండ్ ద టాకీస్ అనొచ్చు బ్యాక్ సైడ్ టు ది టాకీస్ అనొచ్చు తప్పు లేదు ఓకేనా బిహైండ్ అంటే కొంచెం ఫార్మల్ వే బ్యాక్ సైడ్ అంటే కొంచెం ఇన్ఫార్మల్ గా ఉంటది ఓకేనా క్లియరా అనుమానమా నో డౌట్ వెరీ గుడ్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ప్రశ్న ఇక్కడ చూడండి ఇప్పుడు బిట్వీన్ వద్దాం అయ్యా బిట్వీన్ అంటే ఏమి ఎవరు చెప్తారు మధ్య ఎట్లా మధ్య అంటే ఎట్లా మధ్య సార్ రెండిట్ల మధ్య సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు చెప్పండి ఏది మధ్య సార్ 3 to 3-5 మధ్య బాక్స్ మధ్య హియర్ బిట్వీన్ అనే పదం ఎట్లా వాడుకోవచ్చు మధ్య బిట్వీన్ అంటే నాకు ఉండండి కొంచెం ఉండండి అందరు మాట్లాడకండి మ్యూట్ అందరు మ్యూట్ నేను అడిగిన తెలుగు ప్రశ్నలకి మీరు సమాధానం ఇంగ్లీష్ లో చెప్పండి చాలు దెన్ యు ఆర్ వెల్ ఓకేనా నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి
రెండు అనే నంబరు 1కి 3కి మధ్యలో ఉంది. ఎవరు చెప్తారో చెప్పండి, ఒకరు మాత్రమే. ఎస్ సార్, బిట్వీన్ సార్. బిట్వీన్ 1 and 3 sir. వెరీ గుడ్. ఎవరు ఎవరు తాత ఎవరు? 1 to 3 between. ఏ, నేను అడిగింది ఏమి? Between 1 and 2 అనే నంబరు బాగినండి. 2 అనే నంబరు ఏ దానికి మధ్యలో ఉంది చెప్పండి. 1 number. ఎస్, అప్పుడు నువ్వు Fourth చెప్పాల్సింది. అప్పుడు ద నంబర్ 2 ఈజ్ బిట్వీన్ 1 and 3. ఓయ్, ద నంబర్ 2 ఈజ్ బిట్వీన్ 1 and 3 అని చెప్పాలి. సేమ్ మేనర్ లో ఇప్పుడు మళ్ళీ చెప్పండి. వేర్ ఇస్ 4? ఎవరని చెప్పొచ్చు. నేను చెప్పినట్లుగా చెప్పాలి. వేర్ ఇస్ 4 ఎక్కడ ఉంది చెప్పండి. నెంబర్ 4 3 5 బిట్వీన్ సార్. మీరు 3 and 5 ఉండండి, ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పండి, నిదానంగా చెప్పండి, కంట్రోల్ చేసుకోండి. నేనేమంటున్నా, గ్రామటికల్ గా కొంచెం కరెక్షన్ చేద్దాం. అమ్మా వినమ్మా గ్రామటికల్ గా చెప్పండి. వేర్ ఇస్ 4? వేర్ ఇస్ ద నంబర్ 4 అని అడిగా నేను. సార్ 3 నువ్వు డైరెక్ట్ Yeah, ఆన్సర్ five ఇస్తున్నావు. between, sir. ఉన్నమ్మా number 4 is బిట్వీన్ చెప్పు. బిట్వీన్ 4 sir. between 5 6 sir. ఏమో చెప్తుందా అమ్మ. The number 4 is between 3 and 5 4, 3 and 5 sir. కాదమ్మా, అమ్మ తల్లి 5 and 6 అంటావు. యాడుందమ్మా 5 and 6 ఆడా తల్లి? క్లియర్ గా చెప్పాలి నాకు. అమ్మా ఎవరో ఒక్కరు మాట్లాడు. between the 3 and 5. వెరీ గుడ్. 3 and 5 ఈ రెండింటికి మధ్యలో ఉందమ్మా. అమ్మ 5 and 6 అంటది. ఎట్లాంటివమ్మా అక్కయ్య? సరే, ఇప్పుడు అర్థమైందమ్మా బిట్వీన్ అంటే. ఓకే సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామ థియేటర్ ఇక్కడ ఉంది, రాజా థియేటర్ ఇక్కడ ఉంది, రైల్వే స్టేషన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు చెప్పండి అప్ప, వేరే శ్రీరామ థియేటర్? ద శ్రీరామ థియేటర్ బిట్వీన్ రాజా థియేటర్ అంటే రైల్వే స్టేషన్. అట్లా చెప్పనీకి రావాలి మీకు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు. సింపుల్ అండ్ సింపుల్ అట్లా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ లో వినమ్మా, క్లాస్ రూమ్ లో రాజా ఇక్కడ కూర్చున్నాడు, శివ ఇక్కడ కూర్చున్నాడు, లక్ష్మి ఇక్కడ కూర్చోయింది. ఇప్పుడు చెప్పండి. రాజా సిట్ ఆన్ ద అట్ట చెప్పకూడదు. వినమ్మా తెలుగు అర్థం చేసుకో తల్లి. ఫస్ట్ తెలుగు అర్థం రావాలా, తెలుగు రాకుండా ఇంగ్లీష్ రాదు. రాజా లక్ష్మికి శివకి మధ్యలో కూర్చున్నాడు. ఇది ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. రాజా సిట్ రాజా శాట్ చెప్పండి. రాజా శాట్ బిట్వీన్ లక్ష్మి అండ్ శివ. అంతే, ఇంకేం లాగద్దమ్మా. అందరూ మాట్లాడితే ఇంగ్లీష్ రాదమ్మా, గడిబిడి వస్తుంది. ఓకే, రాజా శాట్ బిట్వీన్ లక్ష్మి అండ్ శివ. ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి అమ్మా. బిట్వీన్ లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే అడగండి, ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. ఓకే, బిట్వీన్ అంటే అర్థమైందమ్మా, మధ్యలో. ఎనీ డౌట్? నో డౌట్ సార్. నెక్స్ట్ అలాంగ్. వినమ్మా అలాంగ్ అంటే అర్థమేమి? ఈ దా పట్టుకొని చక్కగా పో అని అర్థం. అలాంగ్ అంటే దాంతో పాటు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ గోయింగ్, వినండమ్మా, అలాంగ్ విత్ మై ఫాదర్. ఓకే సార్, నేను మా ఫాదర్ తో కూడా వెళ్తున్నాను. మా నాన్నగారు ఎలా పిలుచుకొని వెళ్తే అలా వెళ్తానని దాని అర్థం. అది ఓకే సార్. ఐ ఆమ్ గోయింగ్ అలాంగ్ దిస్ రోడ్. నేను ఈ రోడ్ ఎలా వెళ్తే అలా వెళ్తాను. ఐ లిజన్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్. ఐ లిజన్ అంటే వింటాను. ఎలా వింటాను నేను? అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ కూడా ఎలా వింటే నేను అలా వింటాను. అర్థమైందమ్మా? ఓకే సార్. ఏమో అందరికి అర్థమైందా, అర్థం కాలేదా? ఎలాంగ్ అంటే అలా, ఎలా అలా, మా నాన్న అలా, మా నాన్నతో పాటు, ఇలాంటి మీనింగ్స్ వస్తుంటాయమ్మా. ఈ దావ ఎలా వెళ్తే అలా వెళ్తాను. మీరు ఎలా మాట్లాడితే నేను అలా మాట్లాడతాను. మీరు ఎలా గౌరవిస్తే నేను అలా గౌరవిస్తాను. ఇప్పుడు అర్థమైందమ్మా? క్లియరా? అలాగంటే ఏమన్నా డౌట్ ఉందమ్మా అందరికి? ఎవరికైనా డౌట్ ఉంటే అలాగండి. నెక్స్ట్ అమాంగ్ తీసుకుందాం. అమాంగ్ అంటే అర్థమేమి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ హీరోలు, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్. ఈ నలుగురులో మీకు ఎవరంటే ఇష్టమమ్మా? బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఎవరో ఒకరు చెప్పు.
బాలకృష్ణ వెంకటేశన్. చిరంజీవి ఏదో ఒకటి చెప్పు. ఓకే వెంకటేశం. ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పాలి. వెంకటేశన్. ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పాలి. గో ఆ హీరోలలో నాకు వెంకటేష్ అంటే ఇష్టము. ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు. Hmm. ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పాలి. నాకు హీరోలలో నాకు వెంకటేష్ అంటే ఇష్టమమ్మా. The ఐ లైక్ వెంకటేష్. ఎవరున్నాడమ్మా? ఎవరిలో? ఆ హీరోలలో. అమాంగ్ ద హీరోస్ దట్ హీరోస్ వెంకటేశ్ అమాంగ్ దట్ హీరోస్. ఇప్పుడు అంటున్నాం ఏమంటున్నాం? among the heroes. అమాంగ్ అంటే ఒక గుంపులో అని అర్థం. వెనక నుంచి మాట్లాడకూడదు హర్ష. వెనక నుంచి మాట్లాడుతున్నానా? ఏమో అర్థమైందమ్మా అమాంగ్ అంటే? ఓకే సార్, అర్థమైంది సార్. ఇంకా క్లియర్ గా ఇట్లా కూడా చెప్పండి సార్. చెప్పొచ్చు కదా సార్, అమాంగ్ ఆల్ హీరోస్ ఐ లైక్ వెంకటేష్ అని చెప్పి. వెరీ గుడ్, సూపర్ ఇంగ్లీష్ అది. అమాంగ్ ఆల్ ద హీరోస్ ఐ లైక్ చిరంజీవి, ఐ లైక్ బాలకృష్ణ, ఐ లైక్ వెంకటేష్. ఏదైనా చెప్పుకోవచ్చు, మీ ఇష్టం అది. అర్థమైందా? ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ అడుగుతాను, దానికి చెప్పండి, ఆటోమేటిక్ అర్థమైపోద్ది. పూలల్లో నాకు రోజా పువ్వు అంటే ఇష్టం. ఐ లైక్ రోజా పువ్వు among తెలుగు మిక్స్ చేయొద్దు అక్కడ. ఐ లైక్ రోజా, దాని ఇంగ్లీష్ లో రోజ్ అంటారు అంతే. ఓకేనా? ఐ లైక్ రోజ్ ఫ్లవర్ అమాంగ్ ద ఫ్లవర్స్. ఇప్పుడు బాగా చెప్పండి సార్, ఏదో తప్పు చెప్తారు ఇందాక. ఇంకోసారి చెప్పండి. I like రోజా among the flowers. అందరూ మాట్లాడకండి. ఒకరు మాట్లాడేటప్పుడు మనం వినాలి, వింటే క్లారిటీ వస్తుంది. చెప్పండి సార్. అమాంగ్ ఆల్ ద ఫ్లవర్స్ ఐ లైక్ రోజా ఫ్లవర్స్. రోజా ఫ్లవర్, లేకపోతే రోజా అనకూడదు, యాక్చువల్ గా రోజ్ అనాలి, ఇంగ్లీష్ లో రోజ్. ఓకేనా? రైట్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఓకే, సో అలాగా ఇంకొకరు ఎవరైనా ఒక ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ చెప్తాను సార్ అనే వాళ్ళు చెప్పండి. ఎమాంగ్ వాడాలి నాకు. ఎమాంగ్ వాడి నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలండి. I like బిర్యానీ among అందరూ మాట్లాడకూడదు. నాకు అందరూ మాట్లాడితే ఏమైతుంది అంటే సిరాకు ఎత్తుతుంది. వద్దు, ప్రేమతో ఒకరు మాట్లాడండి, వింటా. ఎస్, I like బిర్యానీ among white rice. ఐ లైక్ బిర్యానీ among white rice. అలా బాగుండదు. One sir. ఎస్, అమాంగ్ ది డిషెస్ చెప్పు. Among the నేను చెప్పాను డిషెస్ ఐ లైక్ బిర్యానీ. ఇప్పుడు అర్థమైందా బాబు? ఓకే సార్, క్లియరా? అది. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పేసేయండి బ్రదర్స్, ఎవరైనా కానీ. ఇంకొక ఎగ్జాంపుల్ ఎమాంగ్ మీద రావాలి. ఎమాంగ్ అంటే కొంతమందిలో, కొందరిలో, కొంతమందిలో. ఆల్ బ్రదర్స్, అమాంగ్ ది బ్రదర్స్. అమాంగ్ మై బ్రదర్స్. చూడండి, అమాంగ్ ద మై బ్రదర్స్ ఇన్ ఎల్డర్ బ్రదర్ ఇస్ లైక్ దిస్. మీరు ఏం చెప్పాలనుకున్నారో తెలుగులో చెప్పండి ఫస్ట్. ఉండు ఇంగ్లీష్ లో నా తమ్ముళ్ళందరిలో పెద్ద తమ్ముడు అంటే చాలా ఇష్టం. అలాంటప్పుడు ఎలా చెప్పాలంటే అమాంగ్ మై బ్రదర్స్ ఐ లైక్ మై ఎల్డర్ బ్రదర్. అమాంగ్ ద లైక్. ఓయ్ అమ్మా, నేను చెప్పినట్టు చెప్పు. అమాంగ్ మై బ్రదర్స్, ఫస్ట్ అది అయిపోని, ఆ రాగం అయిపోని. అమాంగ్ ద అమాంగ్ మై బ్రదర్స్ నేను చెప్పినట్టు చెప్పమ్మా. ఐ లైక్ మై ఎల్డర్ బ్రదర్. చాలు, వదిలే, అంతే ఇక. ఓకేనా? అట్లా. ఓకే, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ త్రూ చెప్పండి అమ్మా. త్రూ అంటే ద్వారా, గుండా అని అర్థం. ద్వారా, గుండా. ఫర్ ఎగ్జాంపుల్, దొంగ పారిపోయినాడు, నీకు తెలుసు దొంగ పారిపోయినాడు. ఎలా చూసావురా అని అడిగాడు పోలీసోడు. సార్ కిటికీ గుండా చూసా నేను, కిటికీ ద్వారా చూసా నేను. అప్పుడు ఏం చెప్పాలి ఇంగ్లీష్ లో? త్రూ విండోస్. వెరీ గుడ్, త్రూ ద విండో. టిహెచ్ ఐ సా రే నానా, ఐ సా ద థీఫ్ త్రూ ద విండో. అర్థమైంది ఇప్పుడు? ఈ త్రూకి ఇంకొక పేరు ఉందమ్మా. త్రూకి ఇంకొక పేరు ఉంది, ఎవరు చెప్తారు? THROUGH. త్రూకి ఇంకొక పదం కూడా ఉంది, వయా అంటారు. వయా వై కాదు, వయా అంటే రోడ్డు విషయంలో మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హైదరాబాద్ కి వెళ్తున్నాం, కర్నూలు ద్వారా నేను హైదరాబాద్ వెళ్తున్నా. బెంగళూరు నుంచి కర్నూలు ద్వారా నేను హైదరాబాద్ వెళ్తున్నా. అప్పుడు ఏం చెప్పాలంటే త్రూ కర్నూలు అనకూడదు.
వై. రోడ్డు విషయంలో వయా కర్నూలు అంటారు. ఇప్పుడు అర్థమైందా? వయా. బస్సుల మీద రాసింటారు వయా అని రాసింటారు. ఎప్పుడన్నా చూసారా? చూసాను సార్. ఓకే చూసాను సార్. ఆ విధంగా తెలుగులో రాసుంటారు వయ్య. ఎస్ వయా అని రాస్తారు. అర్థమైందా? త్రూ అనేది sir. వర్డ్, అది యాక్చువల్ గా త్రూ అని దాని మీనింగ్. ఓకేనా? ఎస్. సో త్రూ అంటే అర్థం ఏమి? గుండా, ద్వారా అని అర్థం. ఓకేనా? అందరికి క్లియరా? ఓకే సార్. ఏమైనా డౌటా అండి? లేదు సార్. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అమాంగ్ అయిపోయి త్రూ అయిపోయి. ఆపోజిట్ అంటే చెప్పుకున్నాం కదండి, ఎదురు పిదురు. ఎదురు పిదురు ఓకేనమ్మా? ఇందాకే చెప్పుకున్నాం కదమ్మా ఆపోజిట్. ఎదురుకెదురండి. అక్రాస్ అంటే ఏమ్మా? అక్రాస్ అంటే ఏమ్మా? సార్ అడ్డంగా. త్రూ కి ఎగ్జాంపుల్ చెప్పండి సార్. సార్ త్రూ 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 అంటే చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ విన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ గోయింగ్ through canal. I will go by train by through canal. ఐఎమ్ గోయింగ్ టు ది హాస్పిటల్. చూడండి, ఐఎమ్ గోయింగ్ టు ది హాస్పిటల్ త్రూ ద కెనాల్ లేదా త్రూ కెనాల్, మీ ఇష్టం అది. I get through the examinations అనొచ్చు. త్రూ రాము సార్ ఐ గాట్ దిస్ నాలెడ్జ్. Through Ramu sir. త్రూ రాము సార్, త్రూ రవి సార్, త్రూ శ్రీను సార్, త్రూ మై పేరెంట్స్, త్రూ, ఆ విధంగా చెప్పుకుంటారు, తప్పేం లేదు. ఓకేనా? ఎస్. ఇంకా అలాంటివి ఎవరైనా ఉంటే మాట్లాడొచ్చు. చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్పండి కావాలంటే. త్రూ అంటే గుండా, ద్వారా, అది. త్రూ దిస్ రూట్ యూ డోంట్ గో, నువ్వు వెళ్ళాకు. యూ డోంట్ గో త్రూ దిస్ రూట్ లేదా త్రూ దిస్ వే అంటే దీని అర్థం ఏమండి? యూ డోంట్ గో త్రూ దిస్ వే అంటే నువ్వు ఆ వేదాంత వెళ్ళకండి, ఆ ద్వారాగా వెళ్ళకండి, ఈ దారి గుండా నువ్వు వెళ్ళాకు అని అర్థం. వెళ్ళకు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ దారి బికాస్ there is a problem there. అర్థమైందా? అక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది. there is a problem, you please don't go through that way అంటే అర్థమేమి? ఆ వేలో వెళ్ళకరా నాయనా, అక్కడంతా ఏదో గుంతలుగా ఉంది, పడిపోతావు చూడు అని ఏదో చెప్తున్నావు అనమాట. ఆ విధంగా. సార్ ఇంకేమైనా డౌట్ ఉందా అండి? త్రూ ఓకేనా అండి? క్లియరా అండి? నెక్స్ట్ ఆపోజిట్ తీసుకుందాం. ఆపోజిట్ అంటే ఎదురు బిదురు. రాము సార్ ఈజ్ ఆపోజిట్ టు మీ, శివ ఈజ్ ఆపోజిట్ టు మీ, మా శ్రీరామ థియేటర్ ఈజ్ ఆపోజిట్ టు మై హౌస్, రైల్వే స్టేషన్ ఈజ్ ఆపోజిట్ టు ది మార్కెట్. ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఓకేనా అండి? క్లియరా? ఓకే సార్. ఓకే. అక్రాస్ అంటే, ఈ అక్రాస్ గురించి చెప్తాను. అక్రాస్ అంటే దాటుకొని వెళ్ళడం. ఓకే సార్. ఎక్కడ వాడతారు అక్రాస్ ఎక్కువగా అంటే, ఐఎమ్ గోయింగ్ అక్రాస్ ద బ్రిడ్జ్. బ్రిడ్జ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రిడ్జ్ ఇలా ఉంది, బ్రిడ్జ్ కి ఇలాగే వెళ్ళిపోతే ఏమైతుందండి? అక్రాస్ అవుతుందా? లేదు సార్. ఏమైతుంది అప్పుడు? స్ట్రైట్ అవుతుంది. అలా స్ట్రైట్ అనే దాన్ని ఏమన్నాం? ఇందాక మనం వయ్య. చెప్పుకున్నాం, అలాంగ్. అలాంగ్. దీనికి అడ్డంగా పోయినాం అనుకో, ఇట్లా జీబ్రా క్రాస్ ఉంటాయి, అవును సార్. దీనికి ఇట్లా అడ్డంగా పోతా ఉండదు, దాన్ని అక్రాస్ అంటారు. అక్రాస్. ఇప్పుడు అర్థమైందండి అక్రాస్ అంటే? ఓకే సార్. దీంట్లో ఇంకొక మాట కూడా ఉందండి, ఈ క్రాసుడు మీ అంటే అర్థమేమి? దాటుకొని వెళ్ళాడు. నేను ఇట్లా స్కూటర్లో పోతా ఉన్నాను, వాడు నన్ను దాటుకొని వెళ్ళాడు, ఈ క్రాసుడు మీ అంటారు. అర్థమైంది ఇప్పుడు? అవును సార్. దాన్ని ఓవర్ క్రాస్ అంటారు, దాన్ని ఓవర్ క్రాసింగ్ అంటారు. ఎప్పుడన్నా విన్నారా మీరు? అవును సార్. దాటుకొని వెళ్ళిపోవడం అనమాట, దాటుకొని వెళ్ళిపోయేదాన్ని ఓవర్ క్రాసింగ్ అంటారు. అర్థమైందా? ఈ క్రాసింగ్ అనే పదం ఎక్కువగా ఎట్లా వాడతారంటే, ఎప్పుడు వాడతారంటే ఐఆమ్ క్రాసింగ్ లేదా అక్రాసింగ్ ద బ్రిడ్జ్, రోడ్డు, రైల్వే గేట్ కి ఎక్కువ వాడతారండి. అవును సార్. ఇప్పుడు అర్థమైందా అండి? రైల్వే గేట్ కి ఎవరైనా అక్రాస్ పోతారండి, రైల్వే గేట్ పట్టుకొని ఎవరు పోరు. అర్థమైందా? క్లియరా అండి? ఏమైనా డౌట్ ఉంటే అడగండి సార్ ప్లీజ్. ఓకే, నో డౌట్. ఓకే, వెరీ గుడ్. చెప్పండి. అక్రాస్ ఒకసారి మళ్ళీ చెప్పరా సార్? అక్రాస్ అంటే అడ్డంగా పోవడం అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైల్వే గేట్ అండి, ఇది రైల్వే లైన్. మనం ఏం చేస్తాం? ఆగుతాం కాసేపు, రైలు వస్తుందంటే ఆగుతాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాం? వి క్రాస్ ద రైల్వే గేట్ అంటే అర్థమేమి? అప్పుడు మేము దాటుతాం కదా. అర్థమైందా? అర్థం కాలేదా? అవును సార్. ఇప్పుడు డౌట్ అడిగిన అర్థమైంది కదా. అది ఒక బ్రిడ్జ్లు దాడతాము, ఒక రైల్వే గేట్ దాడతాము, ఇంకేమైనా ఎక్కడెక్కడ దాడతాం చెప్పండి? నది దాడతాము. వెరీ గుడ్, సూపర్ ఎగ్జాంపుల్. వి క్రాస్ ద రివర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది బోట్ అంటే బోట్ సహాయంతో మేము ఏం చేస్తామండి? నదిని దాడతాం. ఇప్పుడు అర్థమైందండి? క్లియరా? అవును సార్.
ఓకేనా? అవును సార్. మాట్లాడాలి అవును. బ్రదర్స్, మాట్లాడాలి. అవును సార్. క్లియర్, మీరు క్లియర్ అవును అంటేనే సార్. ముందుకు బండి పోతుంది, లేకపోతే పోదు ఇక్కడ. ఓకేనా? నైట్. ఓకే ఇక్కడ సార్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అండి, 4 ఉన్నాయి, వినేద్దాం. ఓకే, నియర్. నియర్ అంటే ఏమండి? నియర్ అంటే దగ్గరండి. దగ్గర. yes. ఇప్పుడు నేను కొంచెం మీకు దగ్గర. అర్థమవుతాడు చెప్తాను, బాగినండి సార్. వినండి అమ్మా, అందరు వినండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అమ్మా, వినండి అమ్మా, ఇది బస్ స్టాండ్ అండి. బస్ స్టాండ్ అండి ఇది, బాగినండి. బస్ స్టాండ్ ఇది. ఇవన్నీ ఇండ్లు అండి, ఇవన్నీ ఇండ్లు. బస్ స్టాండ్ మనం ఇక్కడ ఉన్నాము, మన ఇండ్లు ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఎక్కడో ఉంది ఒక హోటల్ ఉంది. ఇప్పుడు మీ ఇల్లేమో ఇక్కడ ఉంది పక్కనే, ఇట్లా. ఇది జడ్ అనేటువంటి ఇల్లు మీది. ఇదంతా ABCDEFGHIJKL ఇట్లా ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, జడ్ అనేటువంటి ఇల్లు ఎక్కడుంది? ఇప్పుడు నియర్ చెప్పండి. బస్ స్టాండ్ అండి. ఆ? నియర్ బస్ స్టాప్. బాగా ఆలోచన చేసి చెప్పాలా. వేర్ ఇస్ జడ్? వేర్ ఇస్ జడ్? నియర్ బస్ స్టాప్. అట్ ద బస్ స్టాప్. అట్ ద బస్ స్టాప్. అట్టని ఎందుకు వాడాను ఇప్పుడు చెప్పండి. ఇందాక నేను అట్టు గురించి చెప్పలే, ఇప్పుడు చెప్తున్నా. అట్టని ఎందుకు వాడాను? వద్ద. వద్ద అంటే వెరీ క్లోజ్. బాగా అర్థం చేసుకోండి. వెరీ క్లోజ్, వెరీ క్లోజ్, వెరీ క్లోజ్. ఓకే సార్. ఓకే సార్. చాలా దగ్గర చాలా ఉంటే దగ్గరగా అప్పుడు- ఉందండి. అప్పుడు వద్దా. చాలా దగ్గర ఉంది. నీ దగ్గర పర్స్ ఉందా? పర్స్ ఉందా? ఎస్, మై పర్స్ ఈజ్ అట్ మీ. అర్థమేమి? వద్ద. నా వద్దుంది, నా వద్దుంది. ఎప్పుడైనా విన్నారు ఈ మాట? అవును సార్. ఏమో అందరు మాట్లాడండి అమ్మా. అట్ట అంటే అర్థమైంది. అవును సార్. అట్టు అట్ట అంటే వద్దా. వద్దా వద్ద. అంటే వెరీ క్లోజ్. ఓకేనమ్మా? Very close. వెరీ క్లోజ్. కానీ ఏ గాడి ఇల్లు ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి. ఏ గాడి ఇల్లు ఎక్కడుంది? సార్ నియర్. వెరీ గుడ్. నియర్ అంతే అంతే, ఇంకా ఆపోజిట్. నువ్వేం మాట్లాడేది లేదు ఇంకా. వెరీ నియర్ టు ఏ. ఎప్పుడు అర్థమైందా? In front of. ఏ ఇన్ఫ్రంట్ ఆఫ్ అంటే ఓకే, నో ప్రాబ్లం. దానికి క్వైట్ ఆపోజిట్ టైప్ లో ఉండాలి, ఇట్లాగా ఇట్లాగా. అప్పుడు ఇన్ఫ్రంట్ ఆఫ్ అనాలి. 45 degrees అండి. ఓకే సార్. అర్థమైందా బ్రదర్స్? అర్థమైంది సార్. ఇన్ఫ్రంట్ ఆఫ్ అని కూడా అనవచ్చు, నేనేం అనట్లే. ఇన్ఫ్రంట్ ఆఫ్ కూడా అనవచ్చు, తప్పేం లేదు. కానీ దానికంటే ముందు మనం నియర్ అని కూడా చెప్పొచ్చు కదా. అవును సార్. ఇంకొకటి కూడా చెప్తాను. నియర్ అంటే కొంచెం కాని రాక. ఇంకొకటి బాగా అర్థం చేసుకోండి. కాని రాక దగ్గరలో ఉంటే నియర్ అనండి. అవును సార్. ఎదురుగా కనిపిస్తుంటే ఆపోజిట్ అనండి. పక్కన కనిపిస్తుంటే అప్పుడు ఇన్ఫ్రంట్ ఆఫ్ అనండి. కొంప కొల్లేరైపోద్ది. అర్థం కాలే మీకు? అర్థమైందా బ్రదర్స్? అర్థం కాలేదా? మళ్ళీ చెప్పమంటారు? మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్తా బాగినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎస్ అనేటువంటి వాడి ఇల్లు కొంప కొంచెం ఇటు అటుగా ఉంది, ఒక సందు కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు చెప్పు, జడ్ ఇల్లు ఎక్కడుందండి? జడ్ ఇల్లు ఎక్కడుందండి? నియర్. ఓయ్, ఇందాక చెప్తే నేను. జడ్ ఇల్లు ఎక్కడుందండి? అట్టుందండి. అటు బస్ స్టాండ్, అటు ద బస్ స్టాప్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు సి ఇల్లు ఎక్కడుందండి? సి ఇల్లు ఆపోజిట్ ఆపోజిట్. ఓకేనా? ఆపోజిట్ ద బస్ స్టాండ్. ఓకేనా? ఇప్పుడు ఏ ఇల్లు ఎక్కడుందండి? ఏ ఇల్లు ఎక్కడుంది? ఇన్ఫ్రంట్. ఇన్ఫ్రంట్ ఆఫ్. ఇన్ఫ్రంట్ ఆఫ్. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఎస్ ఇల్లు ఎక్కడుంది? ఇన్సైడ్ ఆఫ్. నియర్ సార్. ఇప్పుడు నియర్. ఎందుకు నియర్ అంటే కొంచెం కనపడినట్టుగా దూరంగానే ఉంది కాబట్టి కొంచెం నియర్ అంటున్నాం. ఇప్పుడు అర్థమైందా అండి? ఓకే సార్. ఇక ఒక 5 కిలోమీటర్, ఒక కిలోమీటర్ దూరంలో ఉంటే కనుక ఇంకా నియర్ రాదు, ఫార్ అవుతుంది. అప్పుడు ఇప్పుడు హోటల్ ఉంది, ఫార్ ఫ్రమ్ ది హోటల్. ఇప్పుడు అర్థమైందా? ఫార్ ఫ్రమ్ ది బస్ స్టాండ్. ఓకే సార్. ఫార్ అంటే ఏమండి? దూరం అండి. దూరం. నియర్ అంటే ఏమండి? దగ్గర. దగ్గర అండి. ఎదురు అంటే ఏమండి? ఎదురు అంటే ఏమండి? ఆపోజిట్. ఆపోజిట్. కొంచెం అటుపక్క ఇటుపక్క ఉంటే ఇన్ఫ్రంట్ ఆఫ్. వెనుక పక్క ఉంటే బ్యాక్ సైడ్. వెనుక పక్క ఉంటే బ్యాక్ సైడ్. బిహైండ్ అని కూడా అంటారండి. బిహైండ్ అని కూడా అంటారండి. కింద ఉంటేనండి, ఒక కొరియర్ ఆఫీస్ ఉందండి, కింద ఉండండి, అప్పుడు ఏమంటారండి? అండర్. అందుకే చూడండి, మీరు ఎప్పుడైనా గమనించండి, అండర్ గ్రౌండ్ అంటారు. ఇప్పుడు అండర్ గ్రౌండ్ అండి, గ్రౌండ్ కింద ఉంది కాబట్టి అండర్ గ్రౌండ్ అయింది అది. ఓకేనా అండి? ఒకవేళ మిత మీద ఉంటేనండి ఆన్ అవుతుందండి. ఏమండి? క్లియర్ అండి? అందరు క్లియర్ కదమ్మా? ఎవరికి ఏం బాధ లేదు కదమ్మా? వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా. ఎస్. ఇప్పుడు చూడండి, ఇంకా మిగిలింది ఫార్, నియర్. నియర్ అంటే దగ్గర, ఫార్ అంటే దూరము. అది. ఇప్పుడు ఇంకా లాస్ట్ 2 పదాలు ఉన్నాయండి. ఆఫ్టర్, బిఫోర్. ఆఫ్టర్, బిఫోర్.
బిఫోర్ ఆఫ్టర్, బిఫోర్. ఇది Okay, మనం ఎలా వాడుకుంటాం? ఆఫ్టర్ అంటే తర్వాత, తర్వాత. ఆఫ్టర్ అంటే తర్వాత, తర్వాత. బిఫోర్ అంటే ముందు, ఇంతకు ముందు అని, ముందు ఇంతకు ముందు అని కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 ఇట్లా నిలబడినారు, క్యూలో నిలబడినారు వీళ్ళు. ఇప్పుడు చెప్పు, ఇది ఒక షాప్, ఇది ఒక షాప్ లో ఏదో కొంటున్నారు, లైన్ గా క్యూ నిలబడి ఇచ్చినారు ఇక్కడ. ఇప్పుడు రెండు ఎప్పుడు వెళ్తాడండి? రెండో వాడు ఎప్పుడు వెళ్ళాలండి? ఆఫ్టర్ ఆఫ్టర్ బాగినండి, నా క్వశ్చన్ బాగినండి. రెండో వాడి ఛాన్స్ ఎప్పుడండి? తర్వాత అండి ఎవరు తర్వాత అండి? ఫస్ట్ పర్సన్ తర్వాత అండి. ఫస్ట్ తీసుకున్న తర్వాత రెండోనికి ఛాన్స్ అండి. అప్పుడు అవును. ఆఫ్టర్ 1. ఇప్పుడు అర్థమైందమ్మా? ఆఫ్టర్ వన్ సరే, మూడో వాడి ఛాన్స్ ఎప్పుడండి? మూడో వాడికి ఛాన్స్ ఎప్పుడండి? ఆఫ్టర్ 2. సెకండ్ ఆఫ్టర్ 2 అండి. నాలుగో వాడికి ఛాన్స్ ఎప్పుడండి? ఆఫ్టర్ 3 అండి. ఐదో వాడికి ఛాన్స్ ఎప్పుడండి? ఆఫ్టర్ 4 అండి. ఇప్పుడు ఆఫ్టర్ అంటే అర్థమైంది కదండి. ఓకే సార్. బిఫోర్ ఎప్పుడు వస్తుంది అంటే రివర్స్ లో. అవును సార్. అర్థమైందా? బిఫోర్ అంటే బిఫోర్, 1 తర్వాత పర్సన్ బిఫోర్. ఇక్కడ చూడండి, బిఫోర్ 5 ఎవరండి? 4 5 గంటల ముందు 4 ఎవరున్నారయ్యా? 5 4 గంటల ముందు ఎవరున్నారు? బిఫోర్ 4. 4. వెరీ గుడ్. అప్పుడు బిఫోర్ 4 అనాలా, బిఫోర్ 5 అనాలయ్యా? బిఫోర్ 4 అనాలి ఓయ్ ఓయ్ ఓయ్, సార్. బిఫోర్ 5 అనాలండి. అది అట్లా తేడాలు ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్. బిఫోర్ 5. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, బాగినండి, క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. హూ కమ్స్ ఆఫ్టర్ Sir. 4? సార్ చెప్పండి. ఆ. హూ కమ్స్ ఆఫ్టర్ 4? 4 అయిన తర్వాత ఎవరు వస్తారు? 5 అండి. 5 హూ కమ్స్ After బిఫోర్ 5. 4? హూ కమ్స్ బిఫోర్ 4? 3 సార్ 2 కమ్స్ బిఫోర్ 4 అండి. 3 కమ్స్ బిఫోర్ 3 అండి. 4 అండి. అర్థమైందా? ఆ విధంగా బిఫోర్ ఆఫ్టర్ అనేది వాడాలి. ఇక్కడ ఇంకొక చిక్కు ప్రశ్న ఉంది. ఆఫ్టర్ కి బిఫోర్ కి ఇంకొకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 గంటలకు రండి అన్నాడు. సార్. ఏమని చెప్తాం? 2 2 గంటలకు రండి. After 2 o'clock. యూ కమ్ After ఆఫ్టర్ 2. ఆఫ్టర్ 2 o'clock అంతే, ఇంకా అవసరంలా. ఓకేనా? ఆఫ్టర్ 2. యూ కమ్ ఆఫ్టర్ 2. యూ కమ్ ఆఫ్టర్ 2. నేను నిన్ను తర్వాత కలుస్తా. చూడండి ఈ వాక్యం చూడండి, నేను నిన్ను తర్వాత కలుస్తా. దీనికి ఏం చెప్తారండి? ఐ ఐ విల్ మీట్ యు లేటర్. తర్వాత ఇప్పుడు ఎందుకు ఆఫ్టర్ అనలే బాబు? ఆఫ్టర్ అని అనొచ్చండి. తర్వాత ఐ విల్ మీట్ యూ అన్నావు, అంతవరకు బాగుంది. మరి ఆఫ్టర్ అని ఎందుకు అనలేదు? లేటర్ అని ఎందుకు అన్నావు? తర్వాత. ఆఫ్టర్ అంటే కూడా తర్వాతనే, లేటర్ అన్నా కూడా తర్వాతనే. ఓకేనా? కానీ ఈ రెండిటికి ఒక చిన్న తేడా ఉంది. ఎవరు చెప్తారో చెప్పండి ఇప్పుడు. చెప్పేసి సార్ నేను చెప్తాను సార్. చెప్పండి. సార్ లేటర్ అంటే నేను ఫ్యూచర్ లో కలుస్తాను అనే మీనింగ్ వస్తుంది సార్. ఆఫ్టర్ అంటే అది కూడా ఫ్యూచర్ లో కలుస్తానని, కలుస్తా. అది కూడా ఆఫ్టర్ కూడా అదే. అవును సార్, కానీ లేటర్ అంటే కలవచ్చు కలవకపోవచ్చు సార్. అయిపోయా, వర్కౌట్ కాదు అది. అది ఇప్పుడు నేను చెప్తాను, వినండి, బాగినండి అమ్మా. సింపుల్ గా చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున అడుగుతారు లేటర్ ఎప్పుడు వాడాలి, ఆఫ్టర్ ఎప్పుడు వాడాలని. ఎవరైనా అడిగినారు అనుకో, సింపుల్ గా నీకైనా తెలిసిండాలిగా. అది గుర్తుపెట్టుకోండి భయ్యా, అందరు గుర్తుపెట్టుకోండి. యూ కమ్ ఆఫ్టర్ 2 అని ఎందుకన్నావు? ఇక్కడ చూడు, లేటర్ 2 అనొచ్చుగా. స్పెసిఫిక్ టైం ఇచ్చారు సార్. వెరీ గుడ్, సూపర్ అండి. 2 గంటల తర్వాత కలువు. చూడు, ఓకే సార్. 2 గంటలని ఒక టైం ఇచ్చిండు. ఇప్పుడు అర్థమైందా? అప్పుడు ఆఫ్టర్ 2 అనాలి. ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్. ఈయన టైం లేదు చూడు, నేను నిన్ను తర్వాత కలుస్తా అన్నాడు కానీ టైం లేదు. అందుకనే ఐ విల్ మీట్ యూ లేటర్ అనాలి. అప్పుడు ఆఫ్టర్ అనకూడదు. ఏమో అందరు క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్. అందరు మాట్లాడాలమ్మా, ఓకే సార్. టైం అయిపోయింది, ఓకే అందరు నిద్రలు వస్తున్నాయి. ఓకే. ఓకే సార్. సో ఈ రాత్రి బడి మళ్ళీ నిద్ర బడి కాకూడదు. ఓకే, రైట్. సో ఇప్పుడు డౌట్ ఏమన్నా ఉందా? ఒక్కసారి చూసి
సార్ ఈ పేపర్ పుష్కలంగా అర్థమైంది సార్, మేము కొంచెం ఇంట్లో కూర్చొని బట్టి కొట్టుకొని వస్తాం అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. బయట చూస్తున్న విద్యార్థులు ఎవరైనా కానీ స్క్రీన్ షాట్ తీసుకొని బట్టి కొట్టి మళ్ళీ రేపటి క్లాస్కి రండి. రేపటి క్లాస్ ఎలా ఉంటుందంటే మీ నోట్ల ద్వారా మొత్తం ఎగ్జాంపుల్స్ అన్ని నేర్పిస్తా. మీ నోటి ద్వారా గుర్తుపెట్టుకోండి, మీ నోటి ద్వారా ఎగ్జాంపుల్స్ అన్ని నేర్పిస్తా. ఇక ప్రిపోజిషన్స్ అంటే భయపడకూడదు. ప్రపంచంలో సార్ ఇట్లాంటి వర్డ్స్ ఏమన్నా రాని సార్, ఇక మేము మాట్లాడేస్తాం అని అనాలి మీరు. ఓకేనా? ఓకే సార్. ఓకే అంటే నిద్ర వస్తలేదని తెల్లవారు ఆలకించాలని ఉందండి. సరే సరే చెప్తుంటే కొంచెం వెనక మాట్లాడుతున్నారమ్మా, మాట్లాడొద్దు. ఓకే, సో బ్రదర్స్ దయచేసి నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వండి. ఇప్పుడు మీకు ఈ పేపర్ లో ఏమైనా డౌట్ ఉంటే ఒక్కసారి అలా చూసి ఒకసారి దీని గురించి ఒక్కసారి చెప్పండి అనే వాళ్ళు చెప్పుకోండి. వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోవచ్చు హ్యాపీగాను. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. కొంచెం ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి, లేదా బట్టి కొట్టుకొని వస్తాం సార్ ఇంకా బాగా అర్థమైంది మాకు అంటే వెళ్ళిపోదాం. ఎస్ సార్ సార్ ఒక్కసారి అలాంగ్ గురించి చెప్పరా సార్? అలాంగ్ అంటే ఏం లేదన్నా, తో పాటు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, బాబు నువ్వు హైదరాబాద్ పోతున్నావు కదా, ఎవరితో పాటు పోతున్నావు అని అడిగిన, నువ్వు అంటున్నావు మా నాన్నతో పాటు. ఏమి? మా నాన్నతో పాటు, అలాంగ్ విత్ మై ఫాదర్. అలాంగ్ విత్ మై ఫాదర్ అంటే మా నాన్నతో పాటు నేను వెళ్తున్నా. అర్థమైందా? సినిమాకి ఎవరితో పాటు పోతున్నావు? సినిమాకి ఎవరితో పాటు? మా స్నేహితులతో పాటు పోతున్నా. అప్పుడు అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్. అర్థమైందా? సో ఈ దావ పట్టుకొని చక్కగా అంటారు కదా, అప్పుడు అలాంగ్ అలాంగ్ గో అలాంగ్ దిస్ రోడ్. బాబు ఈ రోడ్డు పట్టుకొని చక్కగా పో, అలాంటప్పుడు అలాంగ్ వాడతారండి. ఇప్పుడు అర్థమైందా అండి? ప్రిపోజిషన్స్ మీన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద వర్డ్స్. అవన్నీ డెఫినేషన్స్ నేర్చుకుంటూ కూర్చుంటే కాంట్ స్పీక్ ఇంగ్లీష్. మీరు నేర్చుకోండి, మీకు తెలిసిన కాడికి నేర్చుకోండి కాదన్ను. ఇప్పుడు మాత్రము సింప్లిఫై గా నేర్చేసుకోండి. అవును సార్. అర్థమైందా? మీరు పొజిషన్, ప్రీ పొజిషన్ లో పొజిషన్ దాని యొక్క స్థితి ఏంటి, ఎక్కడుంది, ఎక్కడ అంటాం కదండి. ఇప్పుడు చూడండి, నేను అడిగిన ఇన్ను, ఆను, అట్టు, విత్తు ఇవన్నీ కూడా ఎక్కడ అనే క్వశ్చన్ ఆన్సర్లు ఇవి. అవును సార్. పొజిషన్, మీ పొజిషన్ ఏంటి బ్రదర్, మీ పొజిషన్ ఏంటి, ఎక్కడున్నావు చెప్పు అంటాం. నీ పొజిషన్ ఏంటి చెప్పు అంటాం. అర్థమైందా? ఏ స్థితిలో ఉన్నావు చెప్పు అంటాం. ఆ విధంగా ఎక్కడున్నావు అని అడిగితే ఇన్నో, ఆనో, అట్టో, విత్తో, బయ్యో, ఫారో, ఫ్రమో, టూనో, అప్పో, డౌనో ఈ పదాలే వాడతామండి. అవును సార్. అర్థమైందా? ఇప్పుడు డెఫినేషన్లు గిఫినేషన్లు అంటే చాలా ఇబ్బంది పడతారు సార్ మీరు. ఓకేనా? డెఫినేషన్ల కాడికి పోకండి దయచేసి. నేను ఫ్రెండ్లీగా చెప్తున్నా, డెఫినేషన్లకు వాటికి పోద్దండి. నేర్చేసుకోండి, మీరు ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడేసేయండి, అనార్గళంగా మాట్లాడేసేయండి, తప్పలేదు. ఓకేనా? అది ఓకే. ఓకే సార్, రాము గారు బాగా చెప్పారు ఈ రోజు క్లాసు. ఐఎమ్ ఆంజనేయులు ఫ్రమ్ నసరాపేట. ఆంజనేయులు గారు రాలేదు అనుకుంటుంది, వచ్చారా? I couldn't at right time sir attend, but I joined. ఈ రోజు క్లాస్ బాగా చెప్పారు సార్. మీరు చెప్పినటువంటి క్లాస్ లో ఫీడ్బ్యాక్ ఏంటంటే వాట్ ఐ లెర్న్, మొత్తము మీరు ఇచ్చింది ఏబిసిడ్లు మొత్తం 26 అక్షరాలు అయితే ఇప్పుడు 26 చెప్పారు సార్. 26 ప్రిపోజిషన్స్ చెప్పారు. అవునండి, అవునండి, ఎగ్జాక్ట్. ఈ 26 ప్రిపోజిషన్స్ నా మైండ్ లో నేనేమనుకున్నానంటే లోపలికి ముందుగా వెళ్ళిన విద్యార్థి, లోపల ఇన్నుతో స్టార్ట్ అయ్యారు సార్, బిఫోర్ తో ఎండ్ అయ్యారు సార్. లోపలికి ముందుగా వెళ్ళిన విద్యార్థి బిఫోర్, ఇన్ అనేది లోపల బిఫోర్ అనేది మీరు ఇన్ నుంచి బిఫోర్ దాకా ఇచ్చారు సార్. 26 అక్షరాలు ఇచ్చారు. ఎందుకంటే సార్ మీరు చెప్పేటప్పుడు, మీరు లెసన్ ఇచ్చేటప్పుడు అందరూ మనుషులు కాబట్టి, మనుషులందరికి బ్రెయిన్ ఉంటది కాబట్టి ప్రతి మనిషి కూడా దానిని ఎలా సార్ చెప్తున్నాడు, దానిని మనం ఎలా సింప్లిఫై చేసుకొని మనం ఎలా డిస్కషన్ లోకి రావాలనేది ప్రతి విద్యార్థికి ఉండాలి. అంటే విద్యార్థి మీన్స్ ఈజ్ హ్యావింగ్ ఎనీ 50 years 60 years. మీ క్లాసులో అందరం విద్యార్థులమే మేము. అంతే సార్, అంతే. ఓకే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం ఫాస్ట్ గా చెప్పాను. కారణం ఏంటంటే ఆ 26 పదాలని నేను గంటలో కుదించాలి అని చెప్పి కొంచెం ఫాస్ట్ చేశాను. అయినా మీరేం టెన్షన్ పడద్దండి, రేపు ఇరగదీస్తా. ప్రిపోజిషన్స్ అంటే ఇక జన్మలో మళ్ళీ వెనక తిరిగి చూడొద్దండి. ఇక అర్థమైందా? ఓకే సార్, నో ప్రాబ్లం, మేము ఇవన్నీ కంట్రోల్ చేసుకోగలుగుతున్నామని మీరే అంటారండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో పోయి కూర్చొని ఆ ఫస్ట్ పేపర్ ఏదైతే నేను చూపించానో ఆ ఫస్ట్ పేపర్ ఇన్, ఆన్, అట్, విత్ బట్టి కొట్టండి సార్. మీ జీవితంలో ఒక్కసారి అన్ని తెలిసినట్టే ఉంటాయండి. టైం కి గుర్తుకు రావండి, దట్ ఈస్ ఇంగ్లీష్. గుర్తుపెట్టుకోండి, టైం కి గుర్తుకు రావు. కాబట్టి మీరు సార్ ప్లీజ్ రాము గారు సార్, మీరు చెప్పినటువంటి ఆ యొక్క ఫ్లో లైన్ ఎలా ఉందంటే సార్, అంటే మీరు చెప్పేదాన్ని కూడా మేము ఏ లైన్ లో తీసుకోవాలంటే సార్ అట్లా ఉంది మీది మొత్తం కూడా.
అవునండి అవునండి అలాగే గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పిట్ట ఉంది, పిట్ట మనసులో అంటే ఆ లైన్ అట్ట వచ్చింది అనమాట. అంతే 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 అంటే అంతే సార్ ఇవన్నీ అలానే ఉన్నాయి సార్, అంతే అంతే మీరు సార్. ఇచ్చిన ఎగ్జాంపుల్స్. అంతే 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 సో లెక్చరింగ్. సో ఈ లైన్ వస్తేనే అండి ఫస్ట్ మీకు 50% బలం వస్తుందండి. అవును సార్. ఫస్ట్ ఇంగ్లీష్ లో నేను పరిగెత్తగలుగుతాలే, నాకేం భయం లేదు అని పారాషూట్ ఉన్నట్టు ఉంటదండి, అంత అవును పవర్ సార్. ఉంటది. అవును కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, మంచిగా ఎదగండి. సో ఇది ఫస్ట్ క్లాస్, నేను సాధ్యమైనంత వరకు కుదించడానికే కొంచెం ఫాస్ట్ గా చెప్పాను. ఫాస్ట్ అని కాదు, మళ్ళీ రేపు క్లాసులు అన్ని దాని మీదే ఉంటాయి కాబట్టి మీకేం ఇబ్బంది లేదు. ఓకేనా? సార్. రైట్, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. లెట్ us all meet నాకేం సార్ tomorrow at the same time.